కార్యక్రమం అయిన తర్వాత చివరిలో కదా, ఇప్పుడు కాదు కదా? చివర్లోనండి, చివర్లో. ఓకే. ఓం శ్రీ సాయిరామ్. ఓంకార బీజ రూపాయ సర్వేశాయ జగత్పతే ప్రథమాయ నమస్తుభ్యం శ్రీ సత్య సాయి గణాధిప. అహం సత్యబోధక. చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము, ఈ సుదీర్ఘ దివ్యజ్ఞాన యజ్ఞ రసారసులైన మన ప్రియతములు, పూజ్యులు, ఆప్తులు, గౌరవనీయులైన శ్రీ ఎం లక్ష్మీనారాయణ గారికి, వారి ధర్మపత్ని శ్రీమతి మల్లెల వరలక్ష్మి గారికి మన యూనిట్ తరఫున, మనందరి తరఫున హృదయపూర్వక నమస్సుమాంజలు. భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారి యొక్క దివ్య ఆశీస్సులతో శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదికగా ఈ అహం సత్యబోధక కొనసాగుతున్న నేపథ్యంలో ఎన్నో విశేషమైనటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల పరంపర దీంట్లో చోటు చేసుకుంటోంది. ఆ నేపథ్యంలో ఈరోజు మరి గురువు గారి యొక్క సత్సంగం ప్లస్ ఆత్మారామంపై సిహెచ్విఎల్ పద్మావతి గారు సాయిరాం విజయనగరం, అలాగే ఎం జగదీశ్వర్ గారు సాయిరాం హనుమాన్ జంక్షన్, వీరి యొక్క సత్సంగాలు ఉంటాయి. మరి ఈ నేపథ్యంలో గురువు గారిని స్టార్ట్ చేయవలసిందిగా కోరుతున్నాం. ఓం శ్రీ సాయిరాం. అందరికీ సాయిరాం. అందరికీ సాయిరాం అండి. స్వామివారికి ప్రణామం చేసుకుంటూ నిన్న మనం ఒక చోట ఆగామన్నమాట. ఫస్ట్ స్టార్టెడ్ మెడిసిన్ కృష్ణ పరమాత్మ. ఫస్ట్ ఎలా మొదలు పెట్టాడంటే శరీరం ఏంటి, శరీర తత్వం గురించి ఎక్స్ప్లెయిన్ చేయటం. అంటే తెలియదా అంటే కాదు, అర్జును తెలియకపోవడం ఏంటండి. ఏమంటున్నారంటే, నేను చాలా మంది చూశాను, వాళ్ళని అందరూ నా వాళ్ళు, వాళ్ళని ఎలాగ నేను సంహరించాలి అనే ఫీలింగ్లో ఉన్నాడు. దానికి ఆన్సర్గా ఏం చెప్తున్నారంటే, వాట్ యు ఆర్ సీయింగ్, నీ రిలేషన్స్ కావచ్చు, నీ ఫ్రెండ్స్ అందరూ భావిస్తున్నావు. క్వశ్చన్ చేస్తున్నాడు కృష్ణ పరమాత్మ అర్జున్. ఎవరు రిలేటివ్స్, ఎవరు ఫ్రెండ్స్, ఏది నీ బాడీ, ఏది నీ బాడీలో ఉన్న తత్వం. నీకు తెలుసో తెలియదో ఈ కనిపించే దేహాలన్నీ కూడా జస్ట్ ఒక బబుల్ లాంటివి. నువ్వు అనుకుంటున్నావు నీ ఎదురుగా ఉన్న సోకాల్ రిలేటివ్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ, ఆల్ ది మెంబర్స్ నువ్వు ఈనాడే చూస్తావు అనుకుంటున్నావు. ఈనాడు నౌ యు ఆర్ సీయింగ్ అనుకుంటున్నావు. వాళ్ళు అనేక జన్మల నుంచి చాలా పర్యాలు స్వామి అంటం జరిగింది. షిరిడి సాయి అవతారంలో కూడా జరిగిందేమో. ఎవరికో కొంతమందికి మాత్రమే ఉంటుంది పూర్వజన్మ గురించి చెప్పగల సంస్కారం. వీళ్ళంతా కూడా ఇప్పుడు వీళ్ళంతా కొత్తగా ఉన్నారు, ఇప్పుడే చూసినట్టుగా నువ్వు ఫీల్ అవుతున్నావు. నాట్ కరెక్ట్. ఎన్నో జన్మల నుంచి నీవు నేను వస్తూనే ఉన్నావు. వారు 3 పదాలు వాడారు. వారు, నీవు, నేను. వారు అంటే ఎదురుగా ఉన్న మొత్తం 18 అక్షౌహిల సైన్యం, లేకపోతే అపోనెంట్స్. వారు అంటే అందరు. దే ఆర్ కమింగ్ అండ్ గోయింగ్. నీ శరీరంలో ఉన్న దేహం కావచ్చు, సోకాల్ ఇన్స్ట్రుమెంట్స్ కావచ్చు, నీ మైండ్ కావచ్చు, నీ ఇంటెలెక్ట్ బుద్ధి కావచ్చు, ఇవన్నీ కూడా జస్ట్ నీకు ఉపాధులు. జస్ట్ లైక్ మనం ధరించిన వస్త్రాలు వంటివి అంటున్నాడు. శాస్త్రి గారు రుద్ర ప్రకారం ప్రపంచంలో ఏది జడం కాదు. ప్రతి దాంట్లో కూడా కొంత వైబ్రేషన్ ఉంటుంది. మేబీ లిటిల్ ఆర్ స్మాల్, ఆ వర్గీకరణ ప్రకారం. వాట్ వి ఫీల్ మనం జడం అనుకుంటున్నాం. జడభరతుడు అనే మాట కూడా తెలుసు మనకి. వాటి సోకాల్ జడమైన వాటి గురించి నువ్వు డెవలప్ చేసుకుంటున్నావు రిలేషన్స్.
దానివల్ల నీకు ఈ రెండు వచ్చినాయి, శోకము అండ్ మోహం. డోంట్ డూ లైక్ దట్, డూ యువర్ డ్యూటీ. నీ బంధువులు అంటావా, నీ మిత్రులు అంటావా, ఎస్ దే హ్యావ్ టు రెస్పెక్ట్ దెమ్, దే హ్యావ్ టు గివ్. నువ్వు వాళ్ళకి గౌరవ మర్యాదలు ఇవ్వాలి. పాపం ఒక ఆయన 2-3 సార్లు నేను ఎవరికి కూడా డినై చేయలేదు యాక్చువల్గా మా ఇంటికి వస్తానంటే. ఆయన పాపం 2 సార్లు వస్తా అంటే నేను ఏదో పనుల్లో ఉన్నప్పుడు లేకపోతే వస్తానటం జరుగుతుంది ఆయన పాపం. వాళ్ళకి హోస్ట్ ఇవ్వాల్సిందే, మర్యాదలు చేయాల్సిందే నీ ఇంటికి వస్తే. ఇట్స్ యువర్ డ్యూటీ. బట్ ఇది యుద్ధభూమి. యుద్ధభూమిలో నేను సత్కారాలు సన్మానాలు చేస్తానంటే కుదరదు. యుద్ధభూమిలో వాయు వరుసలకు ఏమాత్రం తావులేదు. 2 పార్టీలు ఉంటాయి. నీకు 2 లక్ష్యాలు మాత్రమే ఉండాలి. యుద్ధభూమి వచ్చిన తర్వాత ఈ రిలేషన్షిప్స్ ఉండకూడదు. నువ్వు చాలా రకాల వాయు వరుసలు చెప్పావు, రిలేషన్ చెప్పావు, బ్యూటిఫుల్ వర్డ్ వాడారు స్వామి. నువ్వు వాయు వరుసలు అడగడానికి ఇది పెళ్లి ఇల్లు కాదు. నువ్వు యుద్ధ భూమిలో ఉన్నావా లేక భద్రభూమిలో ఉన్నావా? నువ్వు వచ్చింది యుద్ధానికి. సో యూ హ్యావ్ టు డూ, యుద్ధం చేయాల్సిందే అని నెమ్మదిగా స్టార్ట్ చేశారనమాట పరమాత్మ. అప్పటిదాకా ఆగే చాలాసార్లు మొత్తం అర్జున్ చెప్పేదాకా విన్నాడు. అయిన తర్వాత నీ సరుకు అయిపోయింది ఒక మాట కూడా వాడు. సో ఇట్ విల్ స్టార్ట్. భగవద్గీత నేను మా ఇంట్లో కూడా అనుకుంటున్నాను అన్నమాట. స్టార్ట్ విత్ ధర్మ, ఎండ్ విత్ మమ. అంటే ఎవరి ధర్మాన్ని ఆచరించడమే భగవద్గీత యొక్క టోటల్ సారాంశం. నిజంగా అది ఆచరించిన వాటి భగవద్గీత పారాయణాలు చేయక్కర్లేదు, వదిలి వేయక్కర్లేదు. ఎవరి ధర్మ, మమ ధర్మ. డిఫరెంట్ డ్యూటీస్ ఆర్ దేర్, అందరికీ ఒకటే డ్యూటీ కాదు. భగవద్గీత స్టార్ట్ విత్ ధృతరాష్ట్ర శ్లోక. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యోత్సః మామకం పాండవస్యైవ కిమ కుర్వతి సంజయ. దిస్ ఇస్ ద స్టార్టింగ్ ఫర్ భగవద్గీత. బ్యూటిఫుల్ నేరేషన్ ఇచ్చారు స్వామి. ధర్మక్షేత్రే కురుక్షేత్రే. మనం ఏమనుకుంటాం, 2 క్షేత్రాలు ఉన్నాయనుకుంటాం. ధర్మక్షేత్రం ఒకటి, కురుక్షేత్రం ఒకటి. 2 కాదు. ధర్మక్షేత్రమైన కురుక్షేత్రం అందు, అది దట్ ఈజ్ రియల్ మీనింగ్. ధర్మక్షేత్రం అంటే ఏంటి? ఎక్కడైతే యజ్ఞయాగాది క్రతువులు ఆచరించడం చేత ఎప్పుడు కూడా చేస్తుండటం వల్ల అది ధర్మక్షేత్రం అయింది. ఈరోజు అది వారు ఫీల్ కావచ్చు. కురుక్షేత్రం అని ఎందుకన్నారు అంటే కురునందనులు ఆడుకున్న ప్రదేశం కనుక దానికి కురుక్షేత్రం పేరు. ధర్మక్షేత్రము అంటే ఎట్లా ఉండాలంటే స్వార్థరహితంగా ఉండాలి, పవిత్రంగా ఉండాలి, దివ్యంగా ఉండాలి, నవ్యంగా భవ్య. స్వామి మొదలుపెట్టి పదాలు ఇలానే ఉంటాయి. దీనికి మహనీయుడు ఇంగ్లీష్లో ఎట్లా ట్రాన్స్లేట్ చేసేవారు అనిల్ కుమార్ గారు, ఆయనకే అర్థం. సో అటువంటిది ధర్మక్షేత్రం ఎక్కడుందంటే చెప్తున్నాడు పరమాత్మ. అటువంటిది ఎక్కడ ఉందంటే ఎస్, యువర్ బాడీ ఇట్స్ ప్రమాణం ఉంటుంది. టేక్ యువర్ బాడీ యాజ్ ఎగ్జామ్. సారు పుట్టిన పిల్లవాడి గురించి చాలాసార్లు చెప్తుంటారు కోడేశ్వరరావు గారు. మధ్య అయితే చాలాసార్లు ప్రస్తావన వేరే టాపిక్. పుట్టాడు అమ్మ దగ్గర నుంచి. ఆ దేహం ఎలా ఉంటుంది? నిర్మలంగా ఉంటుంది, నిశ్చలంగా ఉంటుంది, నిస్వార్థమైన రీతిగా పసిపాపగా ఉంటుంది. ఎటువంటి అరిషడ్ వర్గాలకి, కామక్రోధ లోభం ఆశ్చర్యాలకి బానిస కాదు.
అవసరమైన పాలు తాగుతుంది, పడుకుంటుంది, అప్పుడప్పుడు ఉలిక్కి పడుతుంది కూడా అన్నారు సార్. నిరంతరం ఆనందంతో చిరునవ్వులు చెందుతూ చిరునవ్వులు చెందుతుంది. ఒక్కసారి మాత్రమే ఏడుస్తుందిట. దేనికది? ఆకలేస్తే ఏడుస్తుంది. ఈ డోంట్ నో అనే బాధలు. అంత ఫ్యాంటాస్టిక్ చెప్పారంటున్నా చూడండి. ఉయ్యాల్లో బిడ్డ దొంగ వచ్చినా నవ్వుతుంది, దొర వచ్చినా నవ్వుతుంది. కొట్టడానికి వచ్చినా అని చూసి కూడా నవ్వుతుంది. ముద్దు పెట్టుకోవడానికి వచ్చినా అని చూసి కూడా నవ్వుతుంది. ఎంత అద్భుతం చూడండి. ఏం తెలియదు కనుక చంటి బిడ్డలు స్థాయిలో ఉన్నప్పుడు నిర్మలంగా ఉంటారు. సో ఇటువంటి స్థాయిలో ఆ పిల్ల దేహం ఏంటి? ధర్మక్షేత్రమైన దేహం. అది ఇంతకంటే నేను వివరంగా చెప్పక్కర్లా. ఒక పసిపాప ఉయ్యాల్లో ఊగే పాప యొక్క దేహం ఏంటంటే ధర్మక్షేత్రం. ఎందుకంటే ఆ అమ్మాయికి ఎటువంటి గుణాలు తెలియవు, రిలేషన్స్ గుణాలతో సంబంధం లేదు. షీ డోంట్ నో ఎనీథింగ్. ఆ విధంగా గుణరహిత స్థితిలో ఉన్న దేహంకే ధర్మక్షేత్రము అని పేరు. నెమ్మదిగా పెరుగుతున్నాయి. పెరిగే కొద్ది ఏమైంది అంటే గుణాలు జాయిన్ అవుతాయి, గుణాలు కూడా పెరుగుతూ వస్తుంటాయి అంటున్నారు. అటువంటి ధర్మక్షేత్రం ఏమైతుంది? అందరి పిల్లలు అలాగా ఉంటారు కాదు. స్వామి ఇది టేకింగ్ యూనివర్సల్ గా చెప్తున్నారు ఈ మెసేజ్. సమస్త విశ్వాన్ని దృష్టిలో పెట్టుకు చెప్పింది భగవద్గీత. స్వామి సందేశం కూడా లేకపోతే నా గురించా మీ గురించా అని కాదు. ఇన్ జనరల్ స్వామి విల్ స్పీక్. అటువంటి ధర్మక్షేత్రం అయిన చిన్న పాపల్లో పెరిగే కొద్దీ అంటే అందరికి ఇలా డెవలప్, నేను ఐఎమ్ నాట్ స్పీకింగ్ నెగిటివ్లీ, ఉత్తమమైన పిల్లలు చాలా మంది ఉన్నారు. ఒక చిన్న వీడియో పెట్టారు చారి గారు, చూడండి. ఏమంటాము? మాటలు లేవు. ఈర్ష్య, అసూయ, డంబము, అహంకారము, భోగము, తాపము, మోహం, ఇవన్నీ కూడా క్వాలిటీస్, నెగిటివ్ క్వాలిటీస్. ఇవన్నీ కూడా పెరిగేటప్పటికి అవుతుంది అటువంటి ధర్మక్షేత్రమే విల్ బికమ్ కురుక్షేత్రంగా మారిపోతుంది. సో మనకి ఈ మధ్య సత్సంగాల వల్ల 2-3 విషయాలు క్లారిటీ వచ్చింది. రైట్ కోటేశ్వరరావు గారు? బాల్యము, యౌవనము, మధ్యస్థ, ఇవన్నీ కూడా ఒక మనిషి స్టేజ్లే. అవును సార్. దాంతో 4 రకాల భక్తులు, ఆర్తులు, అర్థార్థులు, ఇవి కూడా నలుగురు అనుకున్నాం నేనైతే చాలా రోజుల పాటు. వీ హ్యాడ్ ఎ క్లారిటీ ఆల్సో దట్ వన్. స్వామి చెప్పిన మాట, మనం కాదు. వీడు ఆర్తి అండి, వీడు అట్లానే మనం కేటగరైజ్ చేయలేము నలుగురు నుంచోబెట్టి. అలానే ఇటువంటి ధర్మక్షేత్రం ఏదనుకున్నామో ఇట్ బికమ్ కురుక్షేత్రం. సో ఇవన్నీ ఎక్కడ ఉన్నాయంటే ఈ లక్షణాలన్నీ కూడా హృదయక్షేత్రంలో ఉన్నాయన్న. సో ఆ విధంగా పాండవులకి కౌరవుల యొక్క యుద్ధము 18 దినములు మాత్రమే జరిగింది, 18 days. అక్కడ కురుక్షేత్ర సంగ్రామం జరిగింది కేవలము 18 days మాత్రమే. కానీ మానవునిలో మంచికి ఫుట్బాల్ ఆట అన్నమాట, మంచి చెడ్డల గుణం యొక్క యుద్ధము జీవితం అంతా జరుగుతూనే ఉంటుంది. నో ఎండ్ ఫర్ ఇట్. అందుకనే ఆ మాట అన్నాడు అన్నమాట, ధర్మక్షేత్రమైన కురుక్షేత్రంలో ఉన్నాడు. ధర్మక్షేత్రే కురుక్షేత్రే సమవేత యుయుత్సవ. మళ్ళీ స్వామి ఇంకో మాట చెప్తున్నారు,
ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక పాండవ సేవ సమవేత యూత్సహ పక్కన పెట్టి ధర్మక్షేత్రే కురుక్షేత్రే మామక పాండవ సేవ. ఇలాంటి ధర్మక్షేత్రమైన కురుక్షేత్రములో పాండవులు కౌరవులు నావారు ఇది సెగ్రిగేటెడ్ హియర్. స్టార్టింగ్ విత్ భగవద్గీత మమత్వంతో మొదటి శ్లోకంలోనే జరిగింది. అన్నవాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. ఒక చిన్న అంశం చెప్పి ఒక కంక్లూడ్ అండి. అన్నవాడు ఎవరు? ధృతరాష్ట్రుడు. హూయి ధృతరాష్ట్ర అంటే హూయి ఆత్మారావం చదువుతున్నాను. రావణాసుడు ఎవరు అంటే చాలా బాగా క్లియర్గా చెప్పడం జరుగుతుంది 2-3 రోజులు బట్టి. రావణాసుడు గుణగణాలు నిన్న కూడా విశ్లేషణ చేయడం జరిగింది. ఆయనలో ఉన్న మంచిని విశ్లేషణ చేస్తున్నాం, ఆయనలో ఉన్న నెగిటివ్ క్వాలిటీస్ కూడా చెప్పడం జరిగింది ఆత్మారావం. సో దట్ హూ ఈజ్ రావణ. సో ఇప్పుడు ధృతరాష్ట్రులు ఎవ్వరు అంటే స్వామి జనరల్ గా చెప్పేశారు. మీరైతే కాదండి, అందరూ ధృతరాష్ట్రులే అన్నారు స్వామి. స్వామి అన్నారంటే దానికి తిరుగులేని వాక్య. స్వామి నోటించే వాక్య సత్యవాక్య. ఇక్కడ పాండు అంటే ప్యూర్ సాత్వికమైన గుణం. తెల్లదనానికి నిర్మలత్వానికి పాండుత్వం అని పేరు. అంతేకాదు పాండు అది మనం కాల్ ఇట్ అది డిసీజ్. అది ఆ మాట కూడా చెప్తున్నారు. ఎవరికైనా తెల్ల జబ్బు వచ్చిందంటే అది పాండు రోగం అంటారని. పాండు అంటే తెల్ల జబ్బు, పాండురాజుకి అదే జబ్బు. అతని పేరు కూడా పాండు. పాండు అంటే ప్యూర్ కనుక అతని పుత్రులు కాబట్టి పరిశుద్ధమైన వారు పాండవులు. అతని పుత్రులు కాబట్టి ప్యూర్ అనమాట. వాట్ ఈజ్ ఇన్నర్ మీనింగ్? రజోగుణ తమో గుణాలకి సాత్వికానికి యుద్ధం ప్రారంభమైంది. అది కురుక్షేత్ర సంగ్రామం. ఇంకో మాట అడిగాడు, ఆ ఇరువురు చేవి కిమి కుర్వత సంజయ, ఏం చేస్తున్నారబ్బా అని క్వశ్చన్ వేశాడు. చాలా బాగా స్వామి నవ్వుకుంటూ చెప్పారు. బహుశా ఆ రోజు ఫిజికల్ గా చూసిన వాళ్ళు అదృష్టంతో. కిమకుర్వత సంజయ అని అడిగినప్పుడు ఏం చేస్తున్నారబ్బా అని అడిగినప్పుడు దాంట్లో ఏమైనా అర్థం ఉందా? సత్సంగానికి వచ్చిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే సత్సంగం చేస్తారు. యుద్ధం చేయటానికి వచ్చినారు, అక్కడ ఫుట్బాల్ ఆడుకుంటూ కూర్చున్నారా అని స్వామి అడిగారు. కిమకుర్వత పుంజయాన్ని స్వామి యుద్ధమే చేస్తారు. బట్ దేర్ ఈజ్ అర్థం లేకుండా ఏం అడగలేదు. ఒక అంతరార్థం ఉంది ధృతరాష్ట్ర మాట అడగటాను. ఏమిటంటే అది ధర్మక్షేత్రం, నా కుమారులు దుష్టులు దుర్మార్గులే. అటువంటి వాడు కూడా ఆ ధర్మక్షేత్రంలో ప్రవేశించేటప్పటికి వీరికి ఏమైనా మానసిక పరివర్తన కలిగి ఉండవచ్చు. దానివల్ల రాజీకి ఏమైనా వచ్చినారేమో అని అట్లా అడిగాట. దట్ ఈస్ లోపల పెట్టుకుని అడిగేది. యుద్ధం చేయడానికి పోయినవారు యుద్ధమే చేస్తారు, కానీ ఇంకే విధమైన పనులు చేయటానికి వీలు లేదు. బట్ అడిగిన వారు ఎవరు? ధృతరాష్ట్రుడు. ధృతరాష్ట్రుడు ఇందాక పాండు అంటే చెప్పాడు ప్యూర్, టోటల్ ప్యూర్, పవిత్రం, సాత్విక గుణాన్ని. అడిగింది ఇక్కడ ధృతరాష్ట్రుడు కనుక ధృతరాష్ట్రుడు అంటే ఎవరు అంటే చాలా బాగా చెప్తున్నాడు. అందుకని అందరూ ధృతరాష్ట్రులే అన్నారు స్వామి. ధృతరాష్ట్రుడు అంటే తనది కానటువంటి దానిని తనదిగా భావించుకునేవాడు. అర్థమే ఉంటుంది మీకు. మీరంతా విఘ్నులు కనుక మీకు తెలుసు. తనది నాట్ బిలాంగ్ టు మీ, ఐఎమ్ ఫీలింగ్ ఇట్ యాజ్ ఇంగ్లీష్ లో. నాది కాని దాన్ని నాదిగా భావించుకోవడం. ఏరోప్లేన్ నాది కాదు. ఏరోప్లేన్ నాది అంటే ఎట్లా ఉంటుంది? ఎయిర్పోర్ట్ నాది కాదు. ఉన్నవాళ్ళు కొనుక్కోవచ్చు.
కొనుక్కున్నవాడు అనొచ్చు ఎయిర్పోర్ట్ నాది అని చెప్పి. అంటే ఎక్స్టర్నల్గా చెప్తున్నాం. ఇక్కడ ఇంటర్నల్గా ఏంటంటే దేహం తాను కాదు, తాను కానటువంటి దేహమును తాను అని భావిస్తున్నాడు. ఇంద్రియాలు అతని కాదు, తాను కానటువంటి ఇంద్రియాలు తానని గర్విస్తున్నాడు. ఇంకాస్త ముందుకెళ్ళారు. సరే బాడీ గురించి అలా అనుకుంటే పర్లేదు, అతను ఒకటిగా రిలేటెడ్గా తనది కానోటి తనది కాని వాటి రాజ్యాన్ని తందిగా భావిస్తాడు. యాక్చువల్గా రాజ్యం వాళ్ళది కాదు, నిజంగా అతనే సర్ది చెప్పాలి. ఈ రాజ్యం మంది కాదురా వాళ్ళదిరా అని చెప్పాల్సిందే. అసలు చెప్పుంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. తంది కానటువంటి రాజ్యాన్ని తందిగా భావిస్తున్నాడు. సో ఈ విధంగా భావించే వారందరూ కూడా ధృతరాష్ట్రులే అంటున్నారు. మళ్ళా కంక్లూడ్ చేస్తూ తాను కాని దేహాన్ని, తాను కాని ఇంద్రియాలను తనగా భావిస్తున్నారు. దానివల్ల ఏమైంది? రెండు అతనికి వచ్చినాయి. అతనికే కాదు ఎవరికైనా శోకము, మోహం గురి అవుతున్నారు. సో దట్స్ వై ఎవ్రీవన్ ఇస్ ధృతరాష్ట్ర అంటున్నారు స్వామి. స్వామి ఇస్ రూలింగ్, నాట్ మై రూలింగ్, నాట్ మై వర్డ్. సో కురుక్షేత్రము అంటే హృదయ క్షేత్రములో మంచి మన రుద్రములు చాలాసార్లు ఎన్నో మెనీ టైమ్స్ మనకు 6 శత్రువులు ఉన్నారు, 6 మిత్రులు ఉన్నారు. లేనివారు అదృష్టవంతులు. దర్ హ్యావింగ్ ఫ్రెండ్స్ అండ్ ఎనిమీస్ ఇన్ అవర్ బాడీ ఇట్ సెల్ఫ్. వారి మధ్య జరిగే సంఘర్షణే మహాభారత యుద్ధము అని స్వామి ఇక్కడ కంక్లూడ్ చేశారు. ఈసారి మళ్ళీ అవకాశం ఉన్నప్పుడు కొన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జై సాయిరాం. సిహెచ్విఎల్ పద్మావతి గారు, సాయిరాం, విజయనగరం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లె లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఈ ఉత్కృష్ట గ్రంథరాజం ఆత్మారామం గ్రంథ పఠనమునకు మరొకసారి అవకాశం ఇచ్చిన మన గురువు గారికి, స్వామికి హృదయపూర్వక నమస్కారములు. ఇందులో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక నమస్కారములు. ఓం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. నిన్నటి రోజున మన సోదరి గిరిజ గారు ఈ ఆత్మారామం గ్రంథములో చెప్పిన చివరి అంశమును ఒక్కసారి చూసి ఇవాళ తెలుసుకోవాల్సిన దాంట్లోకి ప్రవేశిస్తానండి. సాయిరాం. అయితే ఆమె చెప్పింది ఏంటంటే, రామాయణములో శరణాగతి ఘట్టం గురించి ఒక అంశం చెప్పి ముగించారు. శరణాగతి ఘట్టం, శరణాగతి అంటే మనందరికీ తెలిసినదే. ఇప్పుడు మనం స్వామికి మనందరం సరెండర్ అయ్యాం కాబట్టి నిత్యము సర్వకాల సర్వావస్థల్లోని ఆయన జప ధ్యాన నామస్మరణలతో మనం ఉంటున్నాం. అయితే రామాయణంలోని ఈ శరణాగతి జరిగినప్పుడు అలాగా వీళ్ళు యుద్ధానికి వచ్చినప్పుడు విభీషణుడు రామా రామా రామ అనుకుంటూ, ఓ శ్రీరామచంద్ర అనుకుంటూ ఆయన శరణాగతి అనే పదాన్ని వాడుతూ ఆ పదాన్ని వాడుతూ ఆయన అరుచుకుంటూ రామచంద్రమూర్తి దగ్గరికి వచ్చేసరికి శ్రీరామచంద్రుడు ఆ పదము వినగానే విభీషణుని పట్ల ఆయనకి ఎంతో ప్రేమ, అభిమానం, అనుగ్రహం కలిగిందిట. అయితే వెంటనే ఆయన వాటి గురించి ఏమీ బయటికి తెలియజేయకుండా ఆయన రాజనీతి చక్కగా తెలిసిన వాడు కనుక ఈ విషయాన్ని ఏం చేశారు, ఆయన తన పరివారముతో చెప్పాలి కనుక తన పరివారముతో చెప్పి వాళ్ళ అభిప్రాయం ఏంటో తెలుసుకోవడం మంచిదని వాళ్ళతో అతంతా చెప్పాలి అనుకొని వాళ్ళ అంగీకారం కూడా మనం తీసుకోవాలనుకొని సుగ్రీవుడిని, అంగదుణ్ణి, జాంబవంతుణ్ణి వీళ్ళందరినీ కూడా ప్రశ్నించారు. ఎందుకు అంటే వీళ్ళ పరివారం అంటే మరి రాముడు లక్ష్మణుడు అడవుల్లోకి వచ్చేసాక వీళ్ళే కదా మరి వాళ్ళకి సహాయం చేయడానికి ముందుకొచ్చారు కనుక మరి వీళ్ళ పరివారంతో ఆయన సీతాదేవిని వెతుకుతూ వీరి సహాయ సహకారాలతోనే ఆయన యుద్ధం చేయడానికి వచ్చేంత పరిస్థితి వరకు కూడా వెతికి సీతాదేవి ఎక్కడుందో
అవన్నీ తెలుసుకోవడం అన్నీ జరిగాయి. ఈ రకంగా ఈ పరివారాన్ని కూడా అడగాలి కదా అని అడిగితే అప్పుడు వాళ్ళు ఏమన్నారు, వాళ్ళు అతను మన శత్రువు యొక్క తమ్ముడు కనుక మనం ఎంత మాత్రం కూడా ఒప్పుకోకూడదు అన్నారు. కానీ రాముడు ఏంటంటే ఎట్టివారైనా కూడా పర్వాలేదు, ఎలాంటి వాళ్ళైనా పర్వాలేదు, శరణు చొచ్చిన వారిని రక్షించడమే నా కర్తవ్యము అని రాముడు తెలియచేశాడు అని వాళ్ళందరికీ తెలిపి చెప్తున్నారనమాట. అయితే ఇప్పుడు మళ్ళీ సుగ్రీవుడు ఏమన్నారంటే, స్వామి ఇదే విధముగా రేపటి దినము రావణుడే వచ్చి నేను నీకు శరణాగతిని ప్రార్థిస్తే నేను నీవాడినే అని కానీ ఒకవేళ అతను కానీ మొరపెట్టుకున్నాడు అనుకోండి, అప్పుడు మీరు ఏ రకంగా ఆయన్ని క్షమిస్తారు, ఏ రకంగా ఆయన్ని రక్షిస్తారు అని అడిగాడు సుగ్రీవుడు శ్రీరామచంద్రమూర్తిని. రావణునికి అంత ఉత్తమమైన భావమే కలిగితే నేను అతనిని అయోధ్యకే రాజును చేస్తాను అన్నారు శ్రీరామచంద్రుడు ఆ సమయంలో చెప్పిన సమాధానము శరణాగతి. ఎలా నిజంగా రావణుడే శరణాగతి అయిపోతే నేను తప్పనిసరిగా అయోధ్యకి ఆయన రాజును చేస్తాను. మనందరికీ తెలుసును, మన స్వామి సత్సాయిబాబా వారి దగ్గరకి కొన్ని వేల మంది లక్షల మందిలో చాలా మంది భక్తులు సరెండర్ అయిపోయి అందులో చాలా మంది పేర్లు మనకి అందరికీ తెలిసినవి. ఎంతో మంది భక్తులు వాళ్ళ కుటుంబాలను వదిలేసి మరి మేము మీ దగ్గరే ఉండిపోతాం, మా జీవిత పర్యంతం ఇక్కడే ఉండిపోతాం అనుకొని ఇక్కడ ఉండిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ఇక్కడే వాళ్ళ జీవితాలను కూడా ఛేదించిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు స్వామికి సరెండర్ అయిపోయి. అంటే ఏంటంటే మనం ఈ రకంగా తెలుసుకోవాల్సింది, ఈ శరణాగతి అనేది ఎంత ఉత్కృష్టమైన సాధన. ఆ సాధన మనం చేయాలి. దానికి సంబంధించి రామాయణంలో ఎక్కడెక్కడ ఎలా ఉన్నాయి ఈ అంశాలన్నీ కూడా స్వామి సమ్మర్ క్లాసెస్ లో విద్యార్థులకి ఏ రకంగా చెప్తున్నారో ఈ రోజు ఒకసారి మళ్ళీ అందులో కొన్ని అంశాలని తెలుసుకుందామండి. విద్యార్థులారా, పేజీ నెంబర్ 263, 3వ పేరా అండి. విద్యార్థులారా, మీరు ఈ శరణాగతి తత్వమును చక్కగా అర్థము చేసుకోవాలి. చూడండి, విద్యార్థులకి ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎందుకంటే వాళ్ళు చిన్న పిల్లలు, యుక్త వయసు అంటే అడాలసెన్స్ ఏజ్ వస్తున్న టైము. అలాంటి సమయంలో వాళ్ళు ఈ శరణాగతి తత్వాన్ని బాగా అర్థం చేసుకోవాలి, సాధన చెయ్యాలి. ఇంకా స్వామి ఏం చెప్తున్నారంటే, పగవాడైనా శరణు అంటే భగవంతుడు తప్పక రక్షిస్తాడు అనే పరమార్థాన్ని మీరు గ్రహించాలి. స్వామి భగవంతుడు శరణు 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 అని అంటే భగవంతుడు తప్పక రక్షిస్తాడు అనే విషయాన్ని ప్రతి ఒక్కరు అవతల వాళ్ళు ఎంత శత్రువులైనా, స్వామి చూడండి ఇప్పుడు మనలో ఎన్నో దుర్గుణాలు ఉన్నా, ఎన్ని వ్యసనాలున్నా, ఎన్ని రకాలుగా ఉన్న వాళ్ళల్లోని మార్పు తీసుకొచ్చి ఆయన్ని తన మార్గంలోకి తెచ్చుకొని వాళ్ళు సరెండర్ అయిపోయేటట్టు చేస్తున్నారు. ఆ శరణాగతి అంటే అక్కడ నమ్మకం, ఆ నమ్మకం బాగా గట్టి నమ్మకం కుదిరే వరకు ఆ గట్టి నమ్మకం కూడా ఎలాగట శిలలాగా ఉండాలి, ఎంత కొట్టినా అది కదలకూడదు, అంత రకంగా ఉండాలి మనకు స్వామి మీద నమ్మకం. అలాగా మనం శరణాగతి అయిపోతే మనల్ని భగవంతుడు రక్షిస్తాడనే విషయాన్ని మీరందరూ కూడా అర్థం చేసుకోవాలని స్వామి విద్యార్థులకి తెలియచేస్తున్నారు. అది పెద్దలకు సంబంధించిన పెద్ద విషయము. మేము యువకులము, విద్యార్థులము, దాని విచారణ మాకిప్పుడు ఎందుకు అంటారేమో మీరు అని. చూసారా, పిల్లలు ఇంకా ఏమైనా అనొచ్చు, ఏమిటి ఇప్పుడు అవి పెద్దవాళ్ళు చేసేవి. శరణాగతి అంటే రోజు పూజలు చేసుకోవడం, జపాలు చేయడం, ధ్యానాలు చేయడం, ఇవన్నీ. మేము ఇప్పుడు యువకులం, ఇంకా చదువుకుంటున్నాం, విద్యార్థులం. దాని విచారణ అంటే ఈ సందర్భంలో దాని గురించి తెలుసుకోవలసిన అవసరం ఇప్పుడు మాకు ఎందుకని మీరు అంటారేమో మీరు అని చెప్పి మళ్ళీ అన్నారు. ఆ విధముగా భావించటం చాలా తప్పు. ఒకవేళ మీరు ఈ రకంగా అంటారేమో, మీద చెప్పిన పద్ధతిలో యువకులం, విద్యార్థులం ఆ విషయం గురించి మేము ఆలోచించాలని అంటారేమో మీరు, కానీ ఆ రకంగా భావించడం మాత్రం చాలా తప్పు అని స్వామి తెలియజేశారు. భగవంతుని అనుగ్రహమును సంపాదించుకొనుటకు ఈ వయస్సే సరి అయినది. ఈ వయస్సున భగవంతునికి శరణాగతులైనప్పుడే భవిష్యత్తున మీరు ఉత్తమమైన కార్యములందు పాల్గొని పవిత్రమైన ఆదర్శాలను లోకానికి అందించటానికి అధికారులు కాగలరు అని స్వామి వాళ్ళకి మంచి విషయాన్ని తెలియజేశారు. ఏంటి, ఈ వయస్సులో అయితేనే మీరు భగవంతుని అనుగ్రహాన్ని సంపాదించుకోవడానికి సరి అయిన టైం, సరి అయిన కాలం. ఇలాంటప్పుడే మీరు భగవంతునికి శరణాగతులైతే భవిష్యత్తులో, అందుకు ఆల్రెడీ మనం భగవంతుని దృష్టిలోకి వెళ్ళిపోతాం, శరణాగతి అయిపోయాం కదా, ఆయనే సరెండర్, అన్ని స్వామి మీరే 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 మీరే. ఉదయం కాఫీ తాగుతాం, సర్వం సాయీశ్వర అర్పణమస్తు, టిఫిన్ చేస్తాం సాయీశ్వర అర్పణమస్తు,
భోజనం చేస్తున్నాం, శ్లోకాలు చదువుతాం, ఏం పని చేసినా ఒకవేళ ఆ తర్వాత మీరు మీ చదువు పని అవ్వచ్చు, ఉద్యోగ పని అవ్వచ్చు, ఇంట్లో పనులు అవ్వచ్చు, ఏ పనైనా అవన్నీ పనులు కూడా మనము ఆధ్యాత్మిక పనుల కిందే మనము భావించాలి. ఒకవేళ అది మన ఇంట్లో అవసరాన్ని మనం చేసుకుంటున్న పని అయినా అది కూడా అది ఆధ్యాత్మికంలో మనం గ్రహించుకోవాలి. అది స్వామి వాడు ఈ పని మనకు నిర్ణయించారు కనుక మనం ఇప్పుడు ఈ పని చేసి పెట్టాలి, ఈ పని చేయాలి. ఒకళ్ళు ఎవరికైనా సేవ చేసినా, ఎవరికైనా ఒక ఉపకారం చేయాలన్నా, ఏదన్నా మనకి, అందుకే మనం ఉదయం లేచిన తర్వాత ఏంటంటే మనకి ఈరోజు స్వామి మీరు మా చేత మంచి కర్మలు చేయించండి, మంచి మాటలు మాట్లాడించండి అని మనము ఉదయాన్నే లేవగానే కరాగ్రే వసతి లక్ష్మి ఆ శ్లోకం చదువుకున్నాక మనము ఉదయాన్నే ప్రేయర్ చేయవలసిన మాట అదే. ఏంటంటే మంచి మాటలు మాట్లాడించాలి, ఎవరితోని పరుషంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ఎప్పుడు మన అరిషడ్ వర్గాలు మళ్ళీ ఎలా మారిపోతుంటాయి మనకు తెలియదు. కాబట్టి మనం ఎవరిని ఏమి అనకుండా మనం చాలా జాగ్రత్తగా సంయమనంగా ఉండాలి. అలాగే మన చేత మంచి పనులు కూడా చేయించాలి, మంచి ఆలోచనలు రావాలి, మంచి తలంపులు బుర్రలో పుట్టాలి, మన మనసులో చెడు ఆలోచనలు ఏవి రాకూడదు. ఇలాంటివన్నీ కూడా మనము అంటే మనం బాల వికాస్ పిల్లలకి చెప్తున్నాము. ఆ వయస్సు నుండి వాళ్ళకి ఆ 3 గ్రూపులు చదువుతారు, మళ్ళీ బయటకు వస్తారు. బయటకు వచ్చిన తర్వాత మనం వాళ్ళని జారిపోకుండా కూడా పట్టుకోవాల్సిన పరిస్థితి కూడా ఉన్నది. అంటే చివరి వరకు వాళ్ళ సాధనకు వెళ్ళాలంటే మాత్రం వాళ్ళని ఆ 3 గ్రూపులు అయిపోయాయి కదా ఇప్పుడు చూడండి, చాలా మంది మనకి మన సోదరి మండలందరూ కూడా అన్ని వాటిల్లో సత్సంగాలు చెప్పిస్తున్నారు. ఆ సత్సంగాలు చెప్పిన వాళ్ళందరూ కూడా ఆ 3 గ్రూపులు చదివి అక్కడ వదిలేయకుండా వాళ్ళు అందులో నిరంతరము సాధన చేస్తూ వాళ్ళు లౌకికంగా వాళ్ళ జీవనోపాధులను కొనసాగించుకుంటూ కూడా ఈ సాధనలో ఉన్నారు. కనుక మనకి ఈ రోజు వచ్చి ఈ వేదికల మీద రకరకాల మంచి మంచి విషయాల్ని మనకు అందించగలుగుతున్నారు. కనుక ఆ రకంగా సాధన చేస్తే వాళ్ళకి ఇంకా మరి వాళ్ళు స్టాండ్ అయిపోయినట్టే. అందువల్ల వాళ్ళు చివరి వరకు వెళ్ళిపోగలరు. మనం మధ్యలో జారిపోకూడదు. స్వామి చాలాసార్లు అంటుంటారు, మీరు మధ్యలో జారి విడిచేస్తుంటారు, అందువల్లనే మీరు ఏది పట్టుకోలేకపోతున్నారని. పట్టుకోవడానికి మనం నిరంతరం సాధన చేయాలి. కనుక మీరేంటంటే భవిష్యత్తులో మంచి కార్యములందు పాల్గొని మంచి మంచి ఆదర్శాలను మీరు సమాజానికి, లోకానికి, మీ కుటుంబానికి అందించడానికి కూడా మంచి అధికారులు అవుతారని స్వామి చెప్పారు. దీనికి ఒక కథ కూడా చెప్పారండి. ఉదాహరణగా స్వామి ఆ కథ ఏంటో ఒకసారి చూద్దాం. ఒక చిన్న కథ. ఒక కుటుంబంలో దంపతులు అనేక రకములుగా వారి గృహస్థ ధర్మములు ఆచరిస్తూ ఏదో కాలమును గడుపుతూ వారి నిత్య జీవితమునకు సంబంధించిన ఉద్యోగము చేసుకుంటూ ఈ విధంగా కాలం గడుపుతూ వచ్చారు. అంటే వాళ్ళు ఏంటంటే భార్యాభర్తలు ఇద్దరూ కూడా వాళ్ళు కుటుంబాన్ని నిత్య జీవితంలో వాళ్ళు ఉద్యోగం చేసుకుంటూ సంసారాన్ని పోషించుకుంటూ ఈ రకంగా వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇందులో ఏంటి, భార్య చాలా ఉత్తమ భక్తురాలు. తెల్లవారుజామున లేచి స్నానం చేసి భగవంతుని పూజలు చేసి అనేక రకములుగా తాను ధ్యానమో జపమో గావించి తదుపరి భర్త లేచేటప్పటికి అతనికి కావలసిన కాఫీ టిఫిన్ అంతా చేసి అతనికి సరి అయినటువంటి రీతిగా సేవలు చేస్తుండేది ఆవిడ. సాధారణంగా మన హిందూ సాంప్రదాయములోని భార్యలందరూ కూడా భర్త తాలూకా ఉద్యోగ రీత్యా వాళ్ళకి టైములకి కావలసిన రీతిగా మనకి అన్ని మన గృహిణులు అందజేసి వాళ్ళని వాళ్ళ ఆఫీసులకి పంపించే రకంగా వీళ్ళు ఇంట్లో ఉన్న వాళ్ళందరూ కూడా వీళ్ళు ఈ రకంగా అన్ని అమర్చిపెట్టి వాళ్ళని బయటికి పంపడం అనేది మనం సమాజంలో చూస్తూ ఉంటాం. అయితే ఇప్పుడు అందరూ సమాజంలో మళ్ళీ ఇద్దరు ఉద్యోగాలు చేయవలసిన పరిస్థితి వచ్చింది అనుకోండి, అప్పుడు ఇద్దరు కూడా సంయమనంగా ఈ ఆధ్యాత్మిక చింతనలోనే స్వామి చెప్పారు కదా, యుక్త వయస్సులో మనం ఈ శరణాగతి అవ్వాలని. ఆ శరణాగతి ఎప్పుడైతే యుక్త వయసులో అయ్యామో మనం గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తర్వాత కూడా వివాహం అయ్యాక కూడా అదే దీనితో మనం సాధనలో ఉంటే మీరు ఇద్దరు కూడా సంపాదనకే బయటకు వెళ్ళవలసిన పరిస్థితి వస్తే మీరు స్థిత ప్రజ్ఞత్వంతో అప్పుడు ఖచ్చితంగా మీరిద్దరూ కూడా ఇంట్లో అన్నీ కూడా చక్కబెట్టుకుంటూ బయటకి మీరు ఉద్యోగానికి వెళ్ళడానికి కూడా అవకాశం ఉంటుంది. కానీ మన ఆ సాధన లేనప్పుడు ఏంటవుతుందంటే అవి కొంచెం పెడ మార్గంలోకి వెళ్ళే అవకాశం ఉంటుందన్నమాట. కనుక ఇక్కడ ఏంటంటే ఈ కథలో స్వామి మనకు తెలియజేస్తున్నారు ఏంటంటే ఇందులో భార్యాభర్తలు ఏ రకంగా ఉంటున్నారు. ఇందులో భర్త ఉద్యోగంకి వెళ్ళిపోతారు, భార్య ఈమె చాలా భక్తురాలు, ఈమె భర్త లేచేటప్పటికి అన్ని చేయడం చేస్తుంటుంది. కానీ ఇక్కడ భర్త ఏ రకంగా ఉన్నారో చూద్దాం. అలాంటి అభ్యాసములకు గురికాక, ఎలాంటి అభ్యాసాలు మీద భార్య చేసే సాధనలకు గురికాక, అలాంటి పనులలో పాల్గొనక లేచిన తక్షణమే మొహమైన కడుక్కొనకుండా కాఫీ త్రాగటం,
చాలా మందికి వాతావరణ పరిస్థితుల వల్ల ఏంటో కొంచెం ఈ బెడ్ కాఫీలు తాగే అలవాటు ఉంటుంది. కొంతమందికి ఉండకపోవచ్చు. అలా తాగడం, ఇంకా అక్కడి నుంచి ఏవో కొన్ని రకములైన తన పనులు తాను చూసుకోవటం, ఇంకా ఆఫీసుకు పోవటం, డ్యూటీ ఈజ్ గాడ్ అని తన డ్యూటీ ఏదో అది మాత్రమే చేసుకోవడం, ఆఫీస్కి వెళ్ళి తన పని ఏదో తను చేసుకోవడం, ఇంటికి రావటం, ఈ రకంగా కాలం గడుపుతూ వస్తున్నాడు ఆ భర్త. అయితే భార్య నిత్యము పూజా సమయమునందు తన భర్తకు కూడాను భక్తి ప్రపత్తులు అందించమని, ఏదో ఒకనాడైనా రామ కృష్ణ గోవింద నారాయణ అనే భగవన్నామస్మరణ చేసేట్లు అనుగ్రహించమని అనేక రకములుగా భగవంతుని ప్రార్థిస్తూ వచ్చింది. అయితే ఆమెకి ఏంటంటే సాధారణ స్త్రీ కదా, తన భర్త కూడా తనలాగే ఓ నమస్కారం చేసుకోవాలి, ఏదో ఒక శ్లోకం చదువుకోవాలి, లేదా ఏదో ఆయనకి ఎలా వీలైతే అంటే మొత్తం ఇది చిన్న ఆధ్యాత్మిక చింతన అనేది ఆయనకు కూడా ఉంటే బాగుంటుంది, కొంచెం భక్తి అవి ఉంటే బాగుంటుంది, ఎప్పుడైనా రామకృష్ణ అనుకుంటే బాగుంటుందని ఆవిడ ఆలోచన. ఆ రకంగా ఆయనలో మార్పు వచ్చి ఆయన భగవన్ నామస్మరణ చేసేటట్లు అనుగ్రహించే తండ్రి అని ఆమె భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నది. అయితే ఒకనాడు భర్త చాలా ఆనందముగా ఉన్న సమయమును పురస్కరించుకొని ఆమె అతన్ని ప్రశ్నించటానికి పూనుకొంది. నాథా, జీవితం అనేటువంటిది చాలా అపూర్వమైనటువంటిది. ఇలాంటి జీవితము మనకు ప్రాప్తించి కూడాను దినమునకొక్క పర్యాయమైన భగవంతుని చింతన చేయక పొట్ట నింపుకోవటం కోసం ప్రయత్నిస్తూ మనం మృగముల వలె జీవిస్తున్నాము అని ఆమె ఒకసారి భర్త మూడ్ బాగున్నప్పుడు ఆవిడ అతన్ని కూర్చోబెట్టి ఇలా ప్రశ్నించడం ప్రారంభించింది. ఇది సరి అయినటువంటి మార్గము కాదు కదా, మీరు ఇక మీద నేనను ఆధ్యాత్మికమునందు ప్రవేశించకూడదా అని మంచి మాటలతో ప్రార్థించింది. అయితే పొట్టను నింపుకున్నటకై మృగములు పక్షులు ఉద్యోగములు చేస్తున్నవా, లేక యూనివర్సిటీకి పోయి డిగ్రీలు తీసుకుంటున్నవా, చదువుతున్నవా? చదువు అనేటువంటిది పొట్ట నింపుకోవటం కోసమని కాదు, విజ్ఞాన ప్రజ్ఞాన సుజ్ఞాన స్వరూపుడైన పరమాత్మను స్మరించుకుంటూ జన్మము సార్థకము చేసుకోవటం, పవిత్రమైనటువంటి కీర్తిని ఆర్జించటం, ఆదర్శవంతమైన జీవితాన్ని అనుభవించటం, ఇది సరి అయినటువంటి మార్గమని నాకు తోచుచున్నది అని ఆ సతి పతికి బోధించింది. అయితే దానికి ఆ పతి ఈ రకంగా సమాధానం చెప్పాడు. పిచ్చిదానా, నాకు భక్తి లేకపోలేదు, ఉద్యోగము వల్ల బొత్తిగా తీరిక లేకున్నది, భగవన్నామము జపిస్తూ కూర్చుంటే ఉద్యోగము జరగదు, అందువల్ల ఈ ఉద్యోగము నుంచి రిటైర్మెంట్ అయిన తరువాత, పిల్లలకు పెండ్లిండ్లైన తరువాత, మన కుమారుడు ఉద్యోగంలో చేరిన తరువాత అప్పుడు తీరుబాటుగా జపమాల పట్టుకోవాలని నేను అనుకుంటూనే ఉన్నాను అని అన్నా. పాపం ఆ ఇల్లాలు ఈ మూర్ఖుడికి చెప్పి ప్రయోజనం లేదనుకొని శాంతి వహించి మనస్సులో భగవంతుని స్మరించుకుంటూ కాలం గడుపుతూ వచ్చింది. అయితే ఇలాంటి సమయాల్లో కూడా మన దగ్గరికి స్వామి దగ్గర చాలా మన స్వామి పుస్తకాలు సాహిత్యం చదువుతుంటే ఎన్నో దేశాల నుంచి ఎంతో మంది భక్తులు వాళ్ళకి స్వామి కల్లో కనిపించడం అనండి, ఎవరింట్లోనే ఎవరో భజనలకు తీసుకుంటే అక్కడ స్వామి పట్టం చేసి తను మనం పుట్టపర్తి వెళ్తే బాగుండని ఈ స్త్రీలు వస్తే, ఈ ఆడవాళ్ళు వస్తే వాళ్ళకి అయ్యో నా భర్త కూడా వస్తే బాగుండు, నా భర్త నమ్మడు, ఇలాంటివేమీ చెయ్యరు, ఇలాంటివేమీ చూడరు, ఆయనకి ఇంట్రెస్ట్ ఉండదు అనుకొని వచ్చిన స్త్రీలకి స్వామి నా భర్తల మార్పు తెచ్చి మీరే చేయండి, అలాంటి వాళ్ళను కూడా స్వామి ఆయన ఏ రకంగా వాళ్ళలో మార్పు తీసుకొచ్చారు అనేది మనం ఎన్నో పుస్తకాల్లో ఎన్నో తార్కాణాలు దృష్టాంతాలు ఎన్నో చూసాం. అలాగా ఇక్కడ ఈ సందర్భంలో ఇక్కడ ఇలా ఈ ఉదాహరణ ఎలా చెప్పారు అంటే ఏ రకంగా చెప్పారో తర్వాత దాని కన్క్లూజన్ చూద్దాం. ఒక వారమైన తరువాత అతనికి ఒక భయంకరమైన ఒక వ్యాధి సంభవించింది. ఇతనికి భర్తకి డాక్టర్ని పిలుచుకు రావటము, వైద్యము చేయించటము జరిగింది. 1-2 రోజులకు వ్యాధి కొంత నెమ్మది స్థితికి వచ్చింది. 3వ దినము డాక్టర్ వచ్చి ఏదో ఒక మిక్స్చర్ ఇచ్చి ఇది ప్రొద్దున, మధ్యాహ్నము, సాయంకాలం ఈ రీతిగా 3 దినములు అతనికి ఇవ్వమని చెప్పి వెళ్ళాడు. ఇతనికి బుద్ధి చెప్పుటకు ఇదే సరి అయిన సమయమని ఆ ఇల్లాలు చింతించింది. అంటే ఆవిడ ఆలోచించారనమాట, ఇదే సమయం అని. ఆవిడకి ఇతనికి ఎలాగైనా మనం ఈ సమయంలోనే కొంచెం బుద్ధి చెప్పాలి అనుకొని ఆలోచించి ఏం చేసింది, ఆమె తెల్లవారింది, టిఫిన్ పెట్టింది. టిఫిన్ తిన్న తర్వాత కూడాను ఆమె మిక్స్చర్ ఇవ్వలేదు. ఉదయం మధ్యాహ్నం భోజనం అయింది, అప్పుడును అందించలేదు. సాయంకాలం అయింది, ఏమిటే 2 వేళలు కూడాను నీవు మిక్సర్ అందించలేదు, ఏమి సంగతి అని అన్నాడు. అప్పుడు ఆ ఇల్లాలు చెప్పింది,
ఇప్పుడు ఎందుకులేండి మందు, జబ్బు నయమైన తర్వాత తీసుకోవచ్చులే అని. ఇది ఇక్కడ కాన్సెప్ట్. అప్పుడు అతను చెప్పాడు, జబ్బు నయమైన తర్వాత మిక్సర్ నాకెందుకు, జబ్బుగా ఉన్న సమయమునందే ఈ మిక్సర్ తీసుకోవాలి అన్నాడు. అనగానే ఆమె, నిజమే స్వామి, జబ్బు ఉన్న సమయమునందే మిక్సర్ తీసుకోవాలి. అదే విధముగన ఇహలోకమున ప్రాప్తించిన ఈ దేహం ఉండగానే మనము భగవత్ చింతన చేయాలి అని ఆమె సమాధానం ఆ సమయంలో చెప్పింది ఆయనకి. మిక్సర్ ఇచ్చారు, తీసుకోవాలి, అది టైంకి తీసుకోవాలి అని తెలిసినప్పుడు, స్వామి మనకి ఈ దేహాన్ని ఇచ్చారు భగవంతుడు, ఎంతో ఉత్కృష్టమైన పుణ్యం చేసుకుంటే కానీ మానవ జన్మ ఈ దేహం దొరకదు మనకి. కనుక అలాంటిప్పుడు మనము భగవత్ చింతన చేయాలి. దేహము జీర్ణించి వార్ధక్యం వచ్చిన తర్వాత మీరు రామచంద్రుని చింతన చేసి ఏమి ప్రయోజనము? వార్ధక్యం, ముసలితనం వచ్చేసి కాళ్ళు చేతులు కదపలేక, కళ్ళు కనిపించక, ఒళ్ళంతా కదలలేకపోయినట్టు అయిపోయినప్పుడు మనం మన నోటంటే రామ అనడానికి కూడా శక్తి ఉండదు. ఎందుకు అంటేనండి, అంటే ఉదాహరణ నేను చాలా మంది చూసిన వాళ్ళని చెప్తున్నాను. అఫ్ కోర్స్ నా ఎక్స్పీరియన్స్ కూడా ఏంటంటే, కొంత మనం ఈ సాధన చిన్నప్పటి నుంచి చేస్తుంటాం. చూడండి, మనం సాధన చిన్నప్పటి నుంచి చేస్తే మాత్రం ఈ వరకు మనం ఎన్నో చేయగలుగుతాం. మనం ఇంకేంటంటే ఏ స్తోత్రాలైనా, భగవద్గీత అయినా, పారాయణలైనా అనర్గళంగా చేయగలుగుతాము. కానీ కొంత స్టేజ్ వచ్చేసరికి భగవంతుడు మనలో కూడా మార్పు తెస్తాడేమిటో తెలియదు అన్నట్టు, ఒక గంటలో మనము ఎన్నో చదువుకునే స్తోత్రాలు, శ్లోకాలు కూడా ఒక్కోసారి మనము వాటిని అంతసేపు మనం చదివే ఓపిక లేక, ఇవాళ కొన్ని చదువుకున్నాం కదా, మిగిలిన మధ్యాహ్నం చదివితే బాగుంటుందేమో, మిగిలిన కొన్ని సాయంత్రం చేసుకుందాం అని అనుకుంటుంటాం అనమాట. ఎందుకంటే ఒక్కోసారి ఉదయం పూట విష్ణు సహస్రం, లలితా సహస్రం 2 కంప్లీట్ చేయలేకపోతే ఒకటి సాయంత్రంకి వాయిదా వేస్తే, అమ్మో వాయిదా వేయడానికి కాలము మన చేతిలో లేదు, వాయిదా క్వశ్చన్ లేదు, ఎప్పుడు చేయాల్సింది అప్పుడు చేసేయాలి. అందుకని ఏంటంటే ఉదయం లేచిన వెంటనే మనము ఎప్పుడైతే దేహానికి స్నానం అన్ని ఆచరించేసిన తర్వాత నోటికి ఏదిస్తే అలా చదివించుకుంటూ కూర్చోవడమే బెస్ట్. తర్వాత ఈ బంధాలు, పనులన్నీ చక్కగా పనులు ఉంటాయి కదా, గృహిణి అనేసరికి ఇళ్లలో ఆడవాళ్ళకి పనులు ఉంటాయి. అయితే వాటిని ప్లాన్ చేసుకొని మనం ఈ ధ్యానం చేసుకోవడంలో కూడా ఒక రకమైన ఇది కూడా ఆలోచన కూడా ఉంది. అది కూడా చాలా మంది ఆడవాళ్ళు తెలివిగా చేసుకొని మందిరాలకు వెళుతున్నారు, కార్యక్రమాలు చేసుకుని వస్తున్నారు. నిజంగా చాలా అద్భుతమైన కార్యక్రమాలు చేస్తున్నారు స్త్రీలు. మనం 100వ పుట్టినరోజు సందర్భంగా ఎక్కడెక్కడ జరిగినవి, చూసినవి, వెళ్ళి చూసినవి అయితే ఇంకా మరి కళ్ళ భాగ్యము, చూడలేనివి ఫోటోలు చూసినవి, వీడియోలు చూసినవి అన్ని చూసి మనం ఈ సంవత్సరం ఎంతో ఆనందం పొందాము. ఎందుకంటే స్వామి తర్వాత బర్త్డేలకి ఉండమో తెలియదు. కనుక ఈ 100వ పుట్టినరోజున మాత్రం చాలా అద్భుతంగా అందరము కూడా ఆనందించాము, ఎంజాయ్ చేశామండి. అయితే ఇక్కడ మళ్ళీ ఇది నేను చెప్తున్నా అంటే, మనం ఈ జీవితంలో ఉండినప్పుడే భగవంతుని చింత చెయ్యాలి అని అన్నది ఆమె చెప్పింది అప్పుడు ఆ సమయంలో. దీనికి సందర్భంగా స్వామి ఇక్కడ ఒక శ్లోకం చెప్పే చూడండి, పద్యం. పదపదమంచు కింకరులు పాశములు ఆగెడు వేళ, బంధువులు దబదబ బయట పెట్టుడిక లాభము లేదను వేళ, ఆలు బిడ్డలను లబలబ ఏడ్చు వేళ, తరమా హరినామము నోట పల్కగన్. అది ఇక్కడ ఏంటంటే, మనకి టైం అయిపోయింది. మన టైం అయిపోతే ఇంకా మనకి ఎంబట్లు వచ్చి పదమని చెప్పేసి ఈ పాసాన్ని లాగేస్తారు. ఇంకా తర్వాత ఇలా లాగేస్తున్నప్పుడు మన బంధువులు ఏంటి, ఎంత అమ్మగుడు ఇంక వాడు పోతాడు ఎలాగైనా, ఈ సమయం డాక్టర్ చెప్పేసాడు, వీళ్ళు చెప్పేసారు ఇలా అయిపోతున్నాడు అలా అయిపోతున్నాడు, కాబట్టి వీడిని ఎంత వేగిన మనం బయట పెట్టేయాలి, ఇంకా లాభం లేదు, ఇంట్లో ఉంచకూడదు అని చూసారండి. నాకు ఒక్కోసారి నేను మాత్రం అలా అనుకుంటుంటాను, ఈ శరీరానికి ప్రాణము ఇది ఉన్నంతసేపే కదా, ఈ ప్రాణము పోయిన తర్వాత దీని మీద ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులు నుండి కన్న సంతానం ఎవ్వరికీ కూడా వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వర్తిస్తారు తప్పితే ఎవరికి మోహం పాసం ఏది ఉండదండి. అసలు ఏముండదు, ఎంత వేగిన మన కార్యక్రమాలు చేసేస్తామా అన్నట్టు అయిపోయింది. ఇప్పుడు కాలమాన పరిస్థితులు కూడా ఆ రకంగా మారిపోయాయి. ఇప్పుడు ఆలుబిడ్డలను లబలబ ఏడ్చు వేళ, భార్య బిడ్డలు అయ్యో అయ్యో తండ్రి పోయాడే, నాన్న పోయాడే, భర్త పోయాడే అని వీళ్ళు ఇలా ఏడ్చు వేళ, తరమా హరినామం నోట పలకగన్. మనం అదే పనిగా హరినామం చేస్తూ సాధనలో ఉంటే నిరంతరము ఆ భగవంతుని నామం ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అనుకుంటూ ఉంటే మనకి ఆ భగవంతుడు మనతోనే ఉంటాడు. మనకి స్వామి ఎంతో మందికి ఆయుష్ను పొడిగించారు, అది తెలిసిన మనందరికీ. నీకు ఇంకా టైం ఉంది, ఎప్పుడో వెళ్ళిపోయి ఏమిటి చేస్తావు, నీకెందుకు గాబరాలేదు అని చెప్పేసి ఆయన అయితే ఆ కర్మఫలం వాళ్ళు అనుభవించాలి. అక్కడ స్వామికి తెలుసును. ఆయన ఒక అతనికి 3 సార్లు ఆపారు. ఆయన
2 సార్లు ఆపారు. అతని పేరేంటో మర్చిపోయానండి. 2 సార్లు ఆపారు. మూడోసారి మాత్రం ఇంకా టైం అంటే అప్పుడు పిల్లలు చాలా సీరియస్ అయిపోతే ఇంకా అయితే మొదటి 2 సార్లు కూడా ఆయనకు చికాకు చేసిన స్వామి విభూతి వేసుకుంటూ మందులు పుచ్చుకుంటూ మళ్ళీ అలా ఉండి స్వామి సేవ చేసుకున్నాడు ప్రశాంతి నిలయంలో ఆయన. శాస్త్రీరావు అండి, పురోహితులు ఎస్ మంది పురోహితులు శాస్త్రీరావు సాయిరాం. సాయిరాం కరెక్ట్ గుర్తొచ్చిందండి శేషగిరిరావు గారు. అతనికి స్వామి పిల్లలు ఇంక మూడోసారి చాలా చికాకు చేసేస్తుంటే స్వామి పిల్లలు స్టూడెంట్స్ వచ్చి చెప్తారట స్వామికి, అతన్ని తీసుకెళ్ళిపోతున్నారు వాళ్ళ పిల్లలు ఈసారి తీసుకెళ్ళిపోతామంటానంటే అలాగా అయితే నేను వస్తానుండండి అని స్వామి చెప్పారట. చెప్పి వెళ్ళేసరికి స్వామి వెళ్ళారు. తులసి తీర్థం పోసారు. ఇంకా నువ్వు వచ్చిన పని అయిపోయింది ఇంక వెళ్ళిపో అన్నారట. అంటే స్వామి వాళ్ళకి ఆయుష్ ఇంకా పొడిగించిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఒకవేళ ఆయుష్ తగ్గి అయిపోతే కూడా కారణం కూడా ఎందుకో చెప్పారు ఆయన. అది అలా జరగాలి ఆ టైం అప్పుడని కూడా కారణం చెప్పారు. ఈ రకంగా మన శరీరం జనన మరణాలకి ఈ రకంగా మనకి ఎప్పుడైతే ఇలా ఉన్నదో అలాంటి పరిస్థితుల్లో మనం ఏంటంటే చిన్నప్పటి నుంచి కూడా ఈ ఆధ్యాత్మిక చింతన చెయ్యాలి అని స్వామి డిస్కోర్సెస్ లో అందులో ఈ అడాల్సన్స్ ఏజ్ లో ఉన్న ఈ పిల్లలకి క్లాసెస్ కండక్ట్ చేయడం అనేది అది వాళ్ళ అదృష్టము. దీనికోసం వాళ్ళు ప్రతి సంవత్సరము కూడా ఈ క్లాసెస్ కి ఆల్ ఓవర్ ఇండియా నుంచి వాళ్ళు అప్లై చేసుకుంటుంటే చాలా కష్టం సీట్ రావడం కూడా అని నేను ఎంతో మంది విన్నాను. అయితే మా వాళ్ళిద్దరు మా చుట్టాల పిల్లలు ఇద్దరు వెళ్ళారు. వాళ్ళు కూడా సమ్మర్ క్లాసెస్కి అటెండ్ అయినప్పుడు వాళ్ళ అనుభవాలన్నీ నేను వినేదాన్నండి. నాకేంటంటే స్వామి దగ్గరికి ఎవరైనా వెళ్ళొస్తే అక్కడ 4 విషయాలు ఏమైనా తెలుస్తాయని వాళ్ళతో అన్ని చెప్పించుకుంటూ ఉంటాను. 4 విషయాలు చెప్పండి స్వామి, ఏమైనా మాకు తెలియని మీరు చెప్తారు, మేము ఎక్కువ సార్లు పుట్టపర్తి వెళ్ళలేకపోతాం అనిపిస్తుంటుంది నా మనస్సుకి. నిరంతరము ఆయన గురించి అలా మనం ఏదో ఒక ధ్యానం చేయాలి. భక్తి లేదు, నామస్మరణ మేము చెయ్యలేదు, ఇవాళ ఏమి చదవలేదు అనుకోకూడదు. నిరంతరము ఆయన చింతనతో మనం ఉండడమే ఒక రకమైన భక్తి అని స్వామి చెప్పారండి. అందువల్ల మనం అదే చేస్తున్నాము. ఆ తత్వంలోనే మనందరి జీవితాన్ని పునీతులను చేసుకోవాలని ఆ స్వామిని ప్రార్థిస్తున్నానండి. అయితే ఇంకా ఈ పద్యం తర్వాత ఏం చెప్పారంటే, రిటైర్మెంట్ అయిన తర్వాత వృద్ధాప్యము వచ్చి కన్నులు మూసుకుపోయి చేతులు వణుకుతున్న సమయమునందు ధ్యానానికి కూర్చోవటం మీకు సాధ్యమవుతుందా? కనుక ఏ విధముననైనా ఈ ఆధ్యాత్మికమును సాధించటానికి ఇదే యుక్తమైన వయస్సు. దీనిని పురస్కరించుకొని స్టార్ట్ ఎర్లీ, డ్రైవ్ స్లోలీ, రీచ్ సేఫ్లీ అని స్వామి అన్నారు కదా. కరెక్ట్. మనకి ఏంటంటే ముసలైపోయిన తర్వాత మనం ఇలాంటి స్టేజ్ లో మనం అండి సాయిరాం సాయిరాం అని అనడానికి కూడా మనకు శక్తి ఉంటుందని తెలియదు. కనుక మనం ఇప్పటి నుంచి సాధన చేస్తే ఖచ్చితంగా స్వామి శక్తి ఇస్తారండి. నేను మాత్రం ఎంతో మందిని చూస్తున్నాను. ఎందుకంటే నేను ఈ మధ్య ఈ 100వ పుట్టినరోజు సందర్భంగా చాలా కార్యక్రమాల్లో వెళ్తే 70 ఏళ్ళ వాళ్ళు 85 ఏళ్ళ వాళ్ళందరినీ చూసి వాళ్ళు ఏమీ కాకుండా సేవలు చేస్తున్నారు, వాళ్ళు పాటలు పాడుతున్నారు, ఇంకా బస్తాలు లాంటివి మోస్తూ ఈ మా ఆడవాళ్ళ దగ్గరికి వచ్చే వాళ్ళకందరికీ సామాను పంపడానికి వాళ్ళు పంపిస్తుంటే వాళ్ళు చేసే నామం ఏం లేదు, సాయి గాయత్రి లేదా ఓం శ్రీ సాయిరాం లేదా నీకు నచ్చిన పాట. నాకు అందుకే ఇందాక నచ్చిన పాట వాళ్ళ దగ్గర చాలా సార్లు విన్నానండి, పాడానండి, ఆనందమే సాయి భజన అని. ఆ పాట పాడుతుంటే మనకి ఒంట్లో ఏదో తెలియని శక్తి, మైమరపు అన్నీ వచ్చేస్తాయండి మనకి ఖచ్చితంగా. అది మన అనుభవం బట్టి ఉంటుంది కాబట్టి మనం అనుభవాన్ని ఎలాగూ పొందుతున్నాము అది. అయితే ఈ రకంగా మీరు యుక్తమైన వయసులో మీరు వయసులో ఇవన్నీ కూడా స్టార్ట్ చేయాలి. అందువల్ల స్వామి సన్ని డిస్కోర్స్ లో వాళ్ళకి చెప్పారనమాట. అంటే ఏంటి, స్టార్ట్ ఎర్లీ అంటే మనందరికీ తెలిసిన డ్రైవ్ స్లోలీ రీచ్ సేఫ్లీ అని. కనుక మనం ఇప్పటి నుంచియే భగవత్ చింతన ప్రారంభించాలి. తర్వాత ఇంకా ఏంటి, స్లో అండ్ స్టడీగా దానిని మనము అనుసరించాలి. మనకి అందరికీ సామెత తెలిసింది కదా, ప్రోవెర్బ్, స్లో అండ్ స్టడీ విన్స్ ద రేస్ అని. అయితే మనము ముందుగానే ప్రారంభించామంటే అంటే ఏంటి, ఏదైనా ఒక పని చేస్తామండి, ఎప్పుడో వారం రోజుల తర్వాత మనం ఆ పని చేస్తాం అని మీరు ఇప్పటి నుంచి దాని గురించి ఏమీ సంకల్పం చేసుకోలేదు. స్వామి దగ్గర సంకల్పం చేయి. ఇప్పుడు స్వామి చేసినవన్నీ కూడా ఆయన చేసుకున్న సంకల్పాలే. ఆ సంకల్పం బట్టి ఎవరో వచ్చి అందరూ చక్కగా చక్కెరలు చేయించారు. అలాగా మన సంకల్పం ఏంటంటే ముందు ప్రారంభించాలి. ముందు మనం కరెక్ట్ గా దాన్ని ప్రారంభిస్తే అలాగా దాని కార్యక్రమం జరుగుతూనే ఉంటుంది. కనుక మనం ముందుగానే ప్రారంభించామంటే ఆతృత లేకుండా శాంతంగా మన యొక్క జీవిత నావ నడపవచ్చును. మనం చేరటం కూడాను క్షేమంగా చేరవచ్చును. అంతే కదా. గాబరాగా పరిగెట్టి ఇంట్లోంచి తాళం వేసాం లేదో మనం బస్సుకి టైం అయిపోయి 5 నిమిషాలు బస్సు బయలుదేరుతుంది అనగా 5 నిమిషాల ముందు బయలుదేరి వెళ్ళి పరిగెట్టిన జనాలను కూడా ఎంతో మందిని మనం సమాజంలో చూస్తున్నాం ఈరోజు. కనుక మనము ఏదైనా మనము ముందు ప్రారంభించాలి మంచి సంకల్పంతో. భగవత్ చింతన స్వామి నువ్వు ఇవాళ ఈ కార్యక్రమం మాకు ఉంది, ఈ కార్యక్రమం మీరు ఇవాళ మాకు దగ్గరుండి మీరు మా చేత చేయించండి అనే ఆలోచన మనం పెట్టుకున్నామంటే ఆ రోజు ఖచ్చితంగా మనం అనుకున్న పనులన్నీ కూడా ఆయన మనతో ఉండి మన చేత చేయిస్తారండి.
అలా కాకుండా ఆలస్యంగా మనం ప్రారంభించి అతి త్వరగా పోవటం చేత మనకు ప్రమాదం కూడా జరగవచ్చును. దీనికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తున్నారు స్వామి. మనం ఏదైనా ఒక హోటల్కి వెళ్ళి తెల్లవారే ఆర్డర్ ఇచ్చి, అయ్యా మేము లంచ్ టైంకి వస్తాం అని చెప్పి టికెట్ తీసుకుంటే, నీవు ఎన్ని గంటలకు పోయినా కూడాను ఆ లంచ్ నీకు రెడీగా ఉంటుంటది అని అడిగారు. అట్లు కాకుండా నీకు ఆకలైనప్పుడు 12 గంటలకు హోటల్కి పోయి అయ్యా అన్నం ముందే అంటే లేకుండా పోవచ్చును. మనము ఉదయాన్నే ఎప్పుడైతే ఆర్డర్ పెట్టించామో వాళ్ళు ఆర్డర్ ఉంది కాబట్టి ఆర్డర్ ప్రకారం అక్కడ అన్ని ఉంచుతారు మనకి. అలా కాకుండా సడన్ గా నువ్వు హోటల్కి పోయి బాబు అన్నం ఉందా లేకపోతే భోజనం అంటే అక్కడ ఏమీ లేకుండా పోవచ్చును. కనుక నీవు ఈనాటి నుంచే భక్తి ప్రపత్తులను ప్రారంభించితే తెల్లవారే టికెట్ కొనుక్కున్నట్లుగా భవిష్యత్తులో ఆధ్యాత్మికమును సాధించటానికి అధికారాన్ని పొందుతావు. కనుక మీరు ఈ వయస్సునందే భగవత్ చింతన చేయటానికి పూనుకోవాలి. భగవంతుడి గురించి మనము ఆలోచించి ఆ భగవంతుని తాలూకా ధ్యానము లేదా జపము లేదా నామము ఏదీ లేదు. ఓం శ్రీ సాయిరాం, ఓం శ్రీ సాయిరాం అది మనం చేయగలము. ఎందుకంటే బస్సులో కూర్చున్నా, ఎక్కడున్నా, ఇంట్లో ఉన్నా, ఏం చేసినా మనం చేసుకునే పనులన్నీ చేసుకుంటున్నప్పుడు కూడా ఓం శ్రీ సాయిరాం అనుకోవచ్చు అని చెప్పారు స్వామి. విద్యార్థులారా, ఇది సరి అయినటువంటి అవకాశము అని చెప్పారు. దౌర్జన్యములకు కానీ చూసారా, మనము ఈ వయస్సు నుండే కానీ వీళ్ళు ఈ భగవత్ చింతనతో ఆధ్యాత్మిక సాధనలు కానీ చేసినట్లయితే దౌర్జన్యములకు కానీ దుశ్చింతనలకు కానీ ఉద్రేకానికి కానీ అవకాశం అందించక పరమ శాంతముతో పవిత్రమైన మార్గములో ఒక నిశ్చలమైన హృదయముతో భగవంతుని గూర్చిన చిత్తముతో మీరు మీ జీవిత నావను నడిపించడానికి పూనుకోవాలని నేను ఆశిస్తున్నాను అని స్వామి ఈ రకంగా ఈ అధ్యాయాన్ని ఇక్కడ ఈ అంశంతో చెప్పి ముగించారండి. 21వ అధ్యాయము. కోటేశ్వర గారు టైం సాయిరాం సాయిరాం అక్కయ్య గారు సాయిరాం. సాయిరాం. అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారికి, వరలక్ష్మి గారికి శతకోటి వందనములు. విన్న మీ అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారములు. సాయిరాం అండి. ఎం జగదీశ్వర్ గారు సాయిరాం. హనుమాన్ జంక్షన్. సాయిరామ్ అండి. సర్వదేవతాతీత స్వరూప భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రేమమూర్తి అయినటువంటి బాబా గారికి నా హృదయపూర్వక పాదాభివందనము. అట్లే ఈ అహం సత్య బోధకులో చదువుకునే అవకాశం, చదివి వినిపించే అవకాశం కల్పించిన గురువు గారికి, లక్ష్మీనారాయణ గారికి, అమ్మ వరలక్ష్మి గారికి నా పాదాభివందనలు. కోటేశ్వరరావు గారికి మరియు పార్థసారథి గారికి, పద్మాబాయి అన్న గారికి నా హృదయపూర్వక నమస్తమాంజలి. అందరికీ ప్రత్యక్షంగాను పరోక్షంగాను వీక్షిస్తున్నటువంటి మన సాయి సభ్యులందరికీ ప్రేమపూర్వక హృదయపూర్వక సాయిరాం. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహు అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. ఓం శ్రీ సాయిరాం. ఈరోజు నాకు 22వ అధ్యాయం అండి. ఒక్క ప్రొద్దు మాట కుక్క ఏ మెరుగును, అటుకుల రుచి ఎద్దు కెటుల తెలుసు, కరముకేమి తెలుసు గంధంబు వాసన, అందుడేమి ఎరుగు చందురూపు. పవిత్ర స్వరూపులారా, విద్యార్థులారా, ప్రాచీన భారతీయ ఋషులందరూ కూడాను పవిత్రమైనటువంటి ఆదర్శమైనటువంటి జీవితాన్ని భారతదేశానికి అందించారు. భారతీయ సంస్కృతి యందున్న నిత్య జీవిత మూల సూత్రములను మనము గుర్తించవలెను అని వారు అనుభవించి ఆనందించినవి గాని కేవలము ఊహించి వ్రాసినవి కావు. లోక కళ్యాణము నిమిత్తమై, ప్రాణుల యొక్క సుఖ శాంతుల నిమిత్తమై పవిత్రములైన అట్టి శాసనములు చేయుటము సంభవిస్తూ వచ్చింది. యుగ యుగముల నుంచి వారు నడచిన బాట పూలబాట.
వారు అందించిన వచనములు సత్యవచనములు. వారు తమ అనుభూతులను ఐహికము ఆముష్కము అను రెండు మార్గముల యందు మానవులకు అందించి లోక కళ్యాణంను కోరుతూ వచ్చారు. దురదృష్టవశాత్తు నేటి మానవుల స్థితి దానికి విరుద్ధముగా గోచరిస్తూ వచ్చింది. పూర్వపు శాసనములన్నీ కేవలము మూఢ విశ్వాసములని, వారు అందించిన మార్గములన్నీ బలహీన మార్గములని భావిస్తూ వచ్చారు. మూఢ విశ్వాసం అంటే ఏమిటో దాని నిర్వచనమును సక్రమముగా, సహేతుకముగా, సముచితముగా నిరూపించి ఉంటే సర్వులు విశ్వసించుటలో నందించుట ఎందుండు ఉండదు. ఇది కేవలము మూర్ఖపు పలుకులే తప్ప అందులో అంతరార్థము, విశాలమైన హృదయము కనిపించదు. అవి స్వార్థపరమైన వార్తలే తప్ప సత్యమైనటువంటి సూక్తులు కానేరవు. విద్యార్థులారా, ఈనాడు అధికముగా మీతో సంభాషించేటటువంటి అవకాశము, కాలము తక్కువ కనుక నిత్య జీవితములో ఈనాటి విద్యార్థులు యువకులైనటువంటి వారు ఏ విధమైన జీవితాన్ని, ఆహార విహారాన్ని అనుసరించాలి, పాటించాలి అనే విషయాన్ని చెప్పి నేను ముగించేస్తున్నాను. అనేక మంది లోకములో ఈనాడు అస్తికులైనటువంటి వారు భోజన సమయమునందు గీతలోని 15వ అధ్యాయము పఠించటము, దాని ద్వారా భగవద్దర్పితం గావించిన భోజనము భుజించటము ఉత్తమమైన మార్గమని భావిస్తూ వచ్చారు. ఈ సమ్మర్ క్లాసులకు వచ్చినటువంటి విద్యార్థులందరికీ కూడాను తెలుసు. మన హాస్టల్ నందు కూడాను భోజనమునకు పూర్వము కొన్ని శ్లోకములు చెప్పి భగవద్దర్పితం కావించి తదుపరి భుజిస్తుండడం, ఇది కేవలము ఒక మూఢ విశ్వాసము చేత కాక అనుభవ పూర్వకమైన ఆనందానికి మనము కొంతవరకు ప్రయత్నించాలి. పూర్వము ఒక మహారాజు జ్ఞానయజ్ఞము జరుపుతూ అందులో పండిత సమావేశం యొక్క సభలు కూడా జరుపుతూ వచ్చాడు. అనుష్ఠాన ప్రియులు, ఆదర్శ పితరులు అయినటువంటి 2 విప్రులు ఆ పండిత సమావేశములో పాల్గొనుటకై బయలుదేరారు. వారు మార్గమధ్యమునందు ఎవరి గృహనందు కూడా భుజించుటకు ఇచ్చగించేది వారు కారు. వారి అనుష్ఠానములు అంత దిట్టమై ఉండేటటువంటివి, వారి సంకల్పములు కూడా అంత దృఢమైనటువంటివిగా ఉండేటటువంటివి. కేవలము దృఢ సంకల్పములే కాకుండా దృఢమైన విశ్వాసము కూడా కలిగినటువంటి వారు కనుక తెల్లవారుజామున ఏదో కొంత ఆహారం చేసుకొని ఇంత మూట కట్టుకొని ప్రయాణము సాగిస్తూ వచ్చారు. కొంత దూరం పోయిన తరువాత మధ్యాహ్నం అయ్యేటప్పటికి ఒక నది ఒడ్డుకు పోయి దట్టమైన వటవృక్షం క్రింద కొంత ప్రదేశమును పరిశుద్ధపరచుకొని కూర్చొని ప్రార్థనకు ప్రారంభించారు. వారు ప్రతిదినము భగవద్గీతలోని కొన్ని శ్లోకములు వారికి తెలిసినటువంటివి చెప్పుకుంటూ భగవద్దర్పితం గావించిన భోజనమును ఆరగించే అలవాటు కలిగినటువంటి వారు. ఆనాడు 4వ అధ్యాయములో 24వ శ్లోకము వారు ప్రారంభించారు. బ్రహ్మార్పణం బ్రహ్మహవిం అను శ్లోకం చెప్పేటప్పటికీ ఆ వటవృక్షం పైన ఏదో పెద్ద శబ్దం వినిపించింది. ఏదో గాలికి ఒక కొమ్మకు రాసుకొని ఈ విధమైన శబ్దము ఏర్పడి ఉండవచ్చునని భావించి వారు ఏమాత్రము కూడాను చెలించక ప్రార్థనను సాగిస్తూ వచ్చారు. తిరిగి వారు 15వ అధ్యాయం లోపల 14వ శ్లోకం ప్రారంభించారు. ఆ శ్లోకం లోపల వారు ఒక విధమైన తన్మయులై కొంత అధికమైన ఉత్సాహం చేత పరమాత్ముని యొక్క లీలలను అనుభవిస్తూ ఆ శ్లోకమును పఠిస్తూ వచ్చారు. ఈ విధమైనటువంటి శ్లోకము చెప్పేటప్పటికీ ఒక మహాపురుషుడు ఎదురుగా వచ్చి నిలుచున్నాడు. వారు లేచి ఆ మహాపురుషునకు నమస్కరించి తాము ఎవరు అని ప్రశ్నించారు.
అప్పుడు ఆ మహాపురుషుడు, నేను ఒక గంధర్వుడను, ఒక ఋషి శాపము చేత అనేక వర్షముల నుండి కూడా ఈ వృక్షమునందు నివసించుచున్నాను. మీరు ఈ 2 శ్లోకములు చెప్పటం చేత నా పాపం పరిహారమైనది, నా స్వస్వరూపాన్ని నేను ధరించగలిగినాను అని చెప్పాడు. ఆ మాటలు విన్న తక్షణమే వారు నమస్కరించారు. నమస్కరించిన తర్వాత ఆ గంధర్వుడు, ఓ విప్రులారా, మీరు పోయేటటువంటి యొక్క కార్యము నాకు తెలియనిది కాదు. మీరు ఒక మహారాజు చెంతకు వెళ్ళుచున్నారు. మీరు నాకు చేసిన ఈ మహోపకారమునకు ప్రత్యుపకారము మీకు అందించి నా కృతజ్ఞతను మీకు చెల్లించుకుంటాను. నేను మహారాజు నోటిలో చేరి ఐహిక ఆముష్మికములను మీకు తగినటువంటి ఆధారములు కల్పించి ఆనందాన్ని కూడా అందిస్తాను అని ప్రామిస్ చేశాడు. ఆ విప్రులు మహాసభలో చేరినారు. అక్కడ వేలాది విప్రులు కిటకిటలాడుచున్నారు. అందువలన మహారాజు చెంతకు పోయే అవకాశము వారికి ఎక్కడా కనిపించలేదు. ఎక్కడో కట్టకడపట కూర్చొని దూరము నుంచి మహారాజును చూస్తున్నారు. మహాపురుషుల వాక్యములు ఏ నాటికి అసత్యములు కావు అన్న విశ్వాసము గలవారు కనుక వారు కట్టకడపట కూర్చున్నప్పటికీ మహారాజు బయలుదేరి పండితుల మధ్య నడుచుకొని వస్తూ వారు ఉన్నటువంటి స్థానమునకు వచ్చి వారికి నమస్కరించి, స్వామి, తాము దగ్గరకు వచ్చి కూర్చొనవచ్చును అని తన ముందుకు తీసుకొని వెళ్ళాడు. వారి పాండిత్యమును ప్రదర్శించమని కోరారు. వారు తమ పాండిత్యాన్ని అక్కడ ప్రదర్శించారు. ఆనాటితో వారి యొక్క సమావేశము పూర్తి అయినది. ఆ విప్రులు ప్రదర్శించిన పాండిత్యమునకు మహారాజు మెచ్చి వారికి అనేక అగ్రహారములు శాశ్వతంగా అనుభవించమని ఇచ్చాడు. ఆముష్మిక మార్గమున వెళ్ళే ఆ విప్రులను ఐహికములనే అనేక బాధలు అడ్డగిస్తూ వచ్చాయి. ఆ బాధలను తొలగించుటకే గంధర్వుడు రాజులో ప్రవేశించి అతని చేత వారికి అగ్రహారములు ఇప్పించాడు. అగ్రహారము లభించుట చేత ఐహిక బాధలు నిర్మూలమై వారు ఆముష్మిక మార్గమున హాయిగా వెళ్ళుటకు అవకాశం ఏర్పడింది. ఈ సందర్భంలో మనం స్వామి దగ్గర కూడా ఒక విషయం చెప్పుకోవచ్చండి. ఎంతో ఎక్కడో వచ్చి దూరంలో కూర్చున్నా సరే స్వామి వాళ్ళని వెతుక్కుంటూ వచ్చి స్వామి వాళ్ళ దగ్గరికి పిలిపి మాట్లాడి వాళ్ళ దగ్గర ఉత్తరం తీసుకొని వాళ్ళకి ఆశీస్సులు ఇచ్చి విభూతులు ఇచ్చే సందర్భాలు చాలా ఉన్నాయండి. స్వామి కూడా ఇలాగ మనకి అందరికి అవకాశం కల్పించేవాళ్ళు. తర్వాత ఆధ్యాత్మిక మార్గములో పయనించే వారికి అనేక రకములైనటువంటి ప్రాపంచిక బంధనములు అవాంతరములు అడ్డగిస్తూ వస్తుంటాయి. మొట్టమొదట ఈ ప్రాపంచికములైన అవాంతరములను అరికట్టుకున్నప్పుడే ఆధ్యాత్మిక మార్గములో ప్రవేశించుటకు అవకాశం చిక్కుతుంది. ఐహికము, ఆముష్మికము అనే ఈ 2 రకములైన మార్గములు తమకు లభించుట చేత ఆ విప్రులు మహారాజునకు నమస్కరించారు. వారి గ్రామము చేరి అగ్రహారములు ఏలుతూ వచ్చారు. ఆనాటి నుండి విప్రులైన వారందరూ కూడాను ఈ విధమైన శ్లోకములు చెప్పడానికి ప్రారంభిస్తూ వచ్చారు. ఈ అహం వైశ్వ నరో భూత్వా అనే శ్లోకమును 15వ అధ్యాయంలో ఉండే దానిని మనం స్మరించడంలో ఇహమునకు తగిన అనుకూలములను, పరమార్థమునకు తగిన మార్గమును అందించేటటువంటి ఉపాయమే ఈ 15వ అధ్యాయం అందించే ఫలితమని మనకు స్పష్టమవుతుంది. మనం భుజించే ఆహారం చేత మన భవిష్యత్తు యొక్క ఫలములు, మనస్సు అనేక ఫలితములు మనను అనేకములుగా వెంటాడుతూ వస్తున్నాయి. మనము ఎట్టి ఆహారము భుజింతుమో అట్టి భావనలే ఉద్భవిస్తుంటాయి. కాదు మనం భుజించే సమయంలో ఎట్టి మాటలు మాట్లాడతామో అట్టి మాటలకు సంబంధించిన భావనలే మనలో ఆవిర్భిస్తుంటాయి.
ఉద్రేకములైన మాటలు మాట్లాడుతూ మనము ఆహారం భుజించుట చేత మనలో కూడా అట్లాంటి ఉద్రేకములైన భావములు చెలరేగుతుంటాయి. కనుకనే మనము భుజించే సమయమునందు, స్నానం చేసే సమయమునందు, ధ్యానం చేసే సమయమునందు ఏ విధమైనటువంటి మాటలకు అవకాశం అందించకూడదని ఇందులో శాసించారు. మనం భుజించే సమయమునందు అతి మాటలు మనకు హాని కలుగు చేస్తున్నాయి. కనుక భుజించేటటువంటి సమయంలో ఎట్టి విధమైనటువంటి మాటలకు అవకాశం అందించకూడదు. ఉల్లాసమైనటువంటి హృదయముతో, పవిత్రమైనటువంటి భావముతో, నిర్మలమైన చిత్తముతో ఈ పవిత్రమైన శ్లోకమును ఉచ్చరించి భగవత్ ప్రసాదముగా మనము భావించి దానిని ఆరగించడానికి పూనుకోవాలి. మొన్న నేను స్వామి సేవకి వెళ్ళానండి, స్వామి 100th బర్త్డేకి. అప్పుడు నాకు ఒక గ్రామ సేవ ఇచ్చారండి. ఇప్పుడు స్వామి దగ్గర ఇదే నేను ఫస్ట్ టైం గ్రామ సేవలో పాల్గొనటం. అయితే గ్రామ సేవలో కూరగాయలు కోసేవాళ్ళు 100 మంది నాకు అప్పచెప్పారండి. వాళ్ళు ఎప్పుడు గ్రూపులకు, ఏ జిల్లా వాళ్ళు ఆ జిల్లా వాళ్ళు కూర్చొని ఏ గ్రూపులు వాళ్ళు ఇంటి దగ్గర కబుర్లు అవి చెప్పుకుంటే కాదమ్మా, మనం ఈ ఆహారాన్ని ఎంతమందికో అందిస్తున్నాము. స్వామి గాయత్రి పాటో మీకు ఎవరికి ఏది తోసింది అది చెప్పుకోండి, ఏ గ్రూప్కి ఆ గ్రూపు, అంతేగాని ఇలా చేయకూడదమ్మా అని అంటే, ఏంటి మీరు అలా మేము ఏదో ఎప్పుడో కలిసామని అలా చెప్పుకుంటున్నామండి. అంతేనండి, స్వామి గాయత్రి చెప్పుకోవాలని వాళ్ళ చేత సాయి గాయత్రి చేపిస్తుంటే వాళ్ళ ఆనందానికి ఎంతో అద్దులేవండి. ఆ పదార్థాలు మనకి ఎంతో మనకి మేలు చేస్తాయి, మా ఆరోగ్యాన్ని కలిగిస్తాయి. మనం కోసిన దాని ద్వారా ఎన్ని లక్షల మందికి భోజనాన్ని పంపిస్తున్నాము. మనం అంత కేర్ఫుల్గా ఉండాలమ్మా అని అంటే వాళ్ళు ఎంతో సంతోషం. దానికి ఈ ఒక కథ కూడా చెప్పానండి. దానికి గురువుగారు చెప్పిన కథని సరస్వతి అమ్మ కూడా చెప్పింది చాలాసార్లు. ఎట్టి భావనలో అట్టి సంకల్పాల వల్లనే మనకు ఫలితాలు వస్తాయని. మా పండితుల వారిని భోజనాన్ని పిలిచారు. ఆ ఇంట్లో భార్యకి అవకాశం లేక భార్యని వేరే అతనికి తీసుకొచ్చి భోజనం వండిస్తారు. అతను దొంగ భావం కలవాడు. అతను ఇంట్లో ఉన్న వెండి పాత్రను దొంగిలించాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ వంట చేస్తాడండి. ఆ వంటని వచ్చిన పండితుల వారు భోజనం చేసి దాన్ని ఆయన మనసు కూడా చంచలమైపోతుంది. దాన్ని ఆయన భోజనం చేసిన ఆ లాస్ట్లో ఆ వెండి పాత్రను తన సంచిలో తీసుకెళ్ళిపోయాడు. అంటే ఏంటి, ఇక్కడ అతను చేసే వంట వలన మనం అతను అంత గొప్ప తపస్య పండితుడైనా సరే మన మనసు చంచలమైపోయింది అని. అంటే మనం ఎట్టి భావనలో మనం అందుకని వంట చేసేటప్పుడు స్వామి మీరు ఏది చేసినా సరే స్వామిని చపాతీ చేస్తున్న మనసు విశాలంగా చేయి స్వామి అని, అలాగే పవిత్రంగా మనం సాయి గాయత్రి చెప్పుకొని చేస్తే మన మనసు పవిత్రంగా ఉంటుంది, చేసే వంట పవిత్రంగా ఉంటుంది, తిన్న మన పిల్లలు భర్త అందరూ ఆరోగ్యంగా ఉంటారని నాకు గురుగారు చెప్పినది నేను బాల వికాస్ పిల్లలకు కూడా అలాగే చెప్పేదాన్నండి. దీని వల్ల నాకు ఇది కొంచెం చెప్పాలనిపించిందండి, చెప్పాను. ఈ విధంగా బ్రహ్మార్పితం గావించినటువంటి భోజనము బ్రహ్మప్రసాదంగా మనకు ఉంటుంటుంది. భుజించేది కేవలం వైశ్వానర స్వరూపుడైన పరమాత్ముడే అని సంకల్పము చేత అది భగవంతుని యొక్క నైవేద్యముగా మారిపోతుంది. మనం భుజించే సమయమునందు ఏ విధమైనటువంటి మాటలకు అవకాశం అందించక శాంతమైన హృదయముతో ఆహారమును మన దేహమునకు చేర్చుకోవాలి. జపములు, తపములు, యోగములు, యజ్ఞములు, యాగములు ఏమి చేయలేకపోయినప్పటికీ ఏ విధంగా పవిత్రమైన ఆహారము భుజించటం చేత పవిత్రమైన భావములు మనలో ఆవిర్భవిస్తుంటాయి. ఎట్టి మంటో అట్టి పొగ, ఎట్టి పొగో అట్టి మేఘము, ఎట్టి మేఘము అట్టి వర్షము, ఎట్టి వర్షము అట్టి పంట, ఎట్టి పంటను అట్టి వంట, ఎట్టి వంటను అట్టి భావము.
మన భావములకంతకు కూడాను వంటనే కారణము. మనం భుజించే ఆహారమే మూలాధారము. కనుక మనము సాత్వికమైనటువంటి ఆహారము, సాత్వికమైనటువంటి భావముతో నిశ్శబ్దమైన చిత్తమును, నిర్మలమైనటువంటి భావమును, పరిశుద్ధమైన ప్రదేశమును ఏర్పరచుకుని భుజించటం చేత మనకెంతవరకైనను కూడాను ఆధ్యాత్మిక చిత్తమును అభివృద్ధి పరుచుకోవడానికి అవకాశం ఉంటుండాది. ఆహారములో పాత్ర శుద్ధి, పదార్థ శుద్ధి, పాకశుద్ధి అని 3 రకాల శుద్ధులు ఉండాలి. పాత్ర శుద్ధి మనం సాధ్యమైనంత వరకు చేసుకోవచ్చు, పదార్థ శుద్ధి కూడా చేసుకోవచ్చు. కానీ పాకశుద్ధి యందు ఏ విధమైనటువంటి చెడు భావములు లేకుండా పాకం చేయడం వీలు కాదు. పాకమగునంత వరకు కూడాను మన చిత్తం శుద్ధిగా ఉంటుందని చెప్పడానికి వీలు కాదు. పాకశుద్ధి కానీ పదార్థ శుద్ధి కానీ లేకపోయినప్పటికీ భోజన పదార్థము ఎదురుగా పెట్టుకున్నప్పుడు మనము దాన్ని పరమాత్మకు అర్పితంగా భావించి పరమాత్మ నైవేద్యంగా విశ్వసించాలి. మనం వంట చేస్తున్నప్పుడు పరివిధ పాత్రలు శుభ్రంగా చేసుకున్న, కూరగాయలు అవి శుభ్రంగా కడుక్కున్న, వండేటప్పుడు మన మనసు పరిపరి విధాలుగా వెళుతున్నప్పుడు దీన్ని మళ్ళీ మనం భగవత్ అర్పితంగా చేసుకుంటే దానిలో ఉన్న దోషం కూడా తొలగిపోతుందని స్వామి ఇక్కడ తెలియజేస్తున్నారు. మనం దాన్ని పరమాత్మకు అర్పితంగా భావించి పరమాత్మ నైవేద్యంగా విశ్వసించి దాన్ని భుజించటం చేత ఈ 3 శుద్ధులు కూడాను దాంట్లో సిద్ధమవుతాయి. కనుక ఈ విధమైనటువంటి పదార్థ శుద్ధి వల్ల పవిత్రమైనటువంటి భావము చేత పరమాత్మ అర్పితము చేత మనకు సద్గుణములు కూడాను అభివృద్ధి కావచ్చుననే ఉద్దేశము చేత పూర్వీకులు అనేక రకములైన ఆదర్శ జీవితాన్ని మనకు అందిస్తూ వచ్చారు. దురదృష్టవశాత్తు ఈనాటి వారు ఆకలి వేసినప్పుడు ఏ ఆహారమైనను సరే, ఏ హోటల్ అయినా సరే, ఎట్టి పదార్థమైనా సరే దాన్ని భుజించటానికి పూనుకుంటారు. ప్రాచీనుల వంటి ఋషులు కానీ, ప్రాచీనుల వంటి విప్రులు కానీ ఈనాడు ఎక్కడనూ కనిపించుటలేదు. కనుకనే వారి స్థితిగతులు ఈనాడు అధోగతికి దిగజారిపోతున్నాయి. వారి సాంప్రదాయాన్ని అనుసరించినప్పుడే, తిరిగి అనాది వేద విహిత ధర్మములు ఆచరించినప్పుడే మనము పవిత్రమైనటువంటి స్థితిని అందుకొనుటలో ఎట్టి సందేహము ఉండదు. పూర్వము మహారాజులిచ్చిన అగ్రహారములంతా కూడాను ఈనాడు శూన్యమైపోతున్నాయి. కారణమేమిటి? వారి ప్రవర్తనలో ఉన్నటువంటి మార్పులే. దీనికి కారణము ఈ నాగరిక జీవితము ఈనాడు లోకమునకు విరుద్ధమైనటువంటిది, అపవిత్రమైనటువంటి సూచనలు సూచిస్తుంది. స్వార్థము పెరిగిపోతుంది, పదార్థము శూన్యమైపోతున్నది. కనుకనే ఇవన్నీ కూడాను లోక తాపమునకు కారణమవుతున్నవి. మన ఆహార విహారములే దానికి మూల కారణము. ఆకలైనను పర్వాలేదు, పరిశుద్ధమైన ప్రదేశమునందు పవిత్రమైన ఆహారాన్ని అందుకోవడానికి కొంతవరకు మనం ప్రయత్నించాలి. ఈ విధముగా అందుకున్న పదార్థమును భగవద్దర్పితం కావించి భుజించాలి. కనుక మీరందరూ కూడా ఇక్కడే కాదు ఎక్కడికి పోయినప్పటికీ ఈ 3 శ్లోకములను స్మరించి ఈ 3 ద్వారా భగవద్దర్పితం గావించిన ఆహారమునే అందుకోవాలని నేను ఆశిస్తున్నాను. తెలియనటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ 3 శ్లోకములు రాసుకొని రేపటి నుండి కూడాను ఒక దీక్షతో సాధించి పవిత్రమైన హృదయము కలిగి పవిత్రమైన భారతదేశానికి ఆదర్శవంతమైన ధీరులుగా మీరు తయారవుతారని, వృద్ధి పొందుతారని నేను ఆశిస్తున్నాను. పిల్లల ద్వారా మనకు కూడా తెలియజేస్తున్నారని స్వామి, మనం ఏ ఆహారం తీసుకున్నాం పవిత్రమైన స్థలంలో తీసుకొని పవిత్రంగా తిండు బ్రహ్మార్పణం చెప్పుకోమని పరమాత్మకి దాన్ని హృదయపూర్వకంగా పవిత్రమైనగా చేసుకోవాలని చూపిస్తున్నారు. దాన్ని శ్లోకం రూపేణ బ్రహ్మార్పణం బ్రహ్మహవిః బ్రహ్మోగ్నో బ్రాహ్మణాహుతం బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మకర్మ సమాధిన.
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. ఓం శాంతి శాంతి శాంతి. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. మన మన సత్సంగంలో ఉన్న అందరికీ ఈ శ్లోకాలు తప్పనిసరిగా వస్తాయండి అందరికీ. మన స్వామి డివోటీస్ అందరూ ఫస్ట్ ఇదే నేర్చుకుంటారండి, ఆ బ్రహ్మార్పణం చెప్పుకోవటమే. స్వామి క్యాంటీన్లో కూడా ఎక్కడైనా సరే ప్రసాదం వడ్డించే ముందు బ్రహ్మార్పణం చెప్పి మొదలు పెడతామండి. దాన్ని విభూదేసి దాన్ని అమృతపాండంగా తయారు చేసి ఆ అమృతంగా దాన్ని అందరికి పంచి పెడతా ఉంటామండి. సాయిరామండి. 23వ అధ్యాయం అండి. మబ్బులేని జీవితము జీవిత మార్గమందు వెలుగునకు ఎప్పుడైనను విలువ కలదే. బాధ నొందక లభించు భాగ్యమునందు ఎంత వెదికినా దొరకదు వింత మనకు. దివ్యాత్మ స్వరూపులారా, దేనిని భక్తులు భగవంతుడని, జ్ఞానులు ఆత్మయని, శాక్తేయులు శక్తి అని, ఋషులు సత్యమని వ్యవహరిస్తూ వచ్చారో ఆ పరమ వస్తువు ఒక్కటియే. దానినే ఉపనిషత్తులు ఏకం సత్ విప్ర బహుదా వదంతి అన్నది. సత్యం ఒక్కటియే అని తెలుసుకున్నవారు అనేకులు. మన మనస్సు ఒక సన్నివేశమును ఊహించినప్పుడు మన మనస్సే బహు స్వరూపములు ధరించుతూ ఉంటుంది. అటులనే ఆది చైతన్యము సృష్టి యందున్న సర్వ పదార్థముల రూపములను తానే ధరిస్తూ ఉంటుంది. దీనినే ఏకోహం బహుశ్యాం అనే వేదం చెబుతూ వచ్చింది. మనము రాత్రి స్వప్నమునందు ఎక్కడో అడవిలో ప్రయాణం చేయుచున్నట్లు, కఠిన రాతిపై పవళించి కష్టపడుతున్నట్లు అనుభూతిని పొందుతాము. అప్పటికి అది సత్యముగానే తోస్తుంది. నిద్ర నుండి మేల్కొనిన తరువాత స్వప్న జగత్ అంతయు శూన్యమవుతుంది. స్వప్న అనుభూతి అప్పటికి సత్యము, జాగ్రత్త అనుభూతి ఇప్పటికి సత్యము. కానీ స్వప్నావస్థ యందు ఈ జాగ్రత్త అవస్థ ఏమాత్రము గుర్తించుటకు వీలు కాదు. జాగ్రత్త అవస్థ యందు స్వప్నావస్థ యందు స్వప్నావస్థ మనకు ఏమాత్రము గుర్తుకు రాదు. జాగ్రత్త యందు స్వప్నము లేదు, స్వప్నం నందు జాగ్రత్త లేదు. కానీ జాగ్రత్త యందు స్వప్నమునందు కూడాను నీవు అనే తత్వము చైతన్యము ఒక్కటిగానే ఉన్నది. ఇంతియే కాక స్వప్నావస్థ యందు మేడలు, వృక్షములు, రాళ్ళు, అనేక పదార్థములు మనము చూస్తున్నాము. కానీ ఈ వృక్షములు, ఈ రాళ్ళు, ఈ మేడలు, ఈ మిద్దెలు ఎక్కడి నుండి వచ్చినవి? స్వప్నములు. అవి అన్నీ కేవలం మనలో ఉన్న చైతన్య స్వరూపములే. చైతన్యము ఆ వస్తువుల యందు, వస్తువుల చుట్టూ, వస్తువుల వెలుపలి చేరి వస్తు రూపమును కూడా ధరిస్తూ ఉంటుంది. మనలో ఉన్న చైతన్య స్వభావమే సర్వ పదార్థములందు కూడాను వ్యాపిస్తూ ఉంటుంది. అదే విధముగానే సృష్టికర్త చేత కల్పితములైన ఈ ప్రాణుల యందు, వస్తువుల యందు అతని దివ్యశక్తి వ్యాపించి ఉంటున్నది. దీనినే వేదము అంతర్బహిష్య సత్సర్వం వ్యాప్య నారాయణ అన్నది. అనగా లోపల వెలుపల సర్వత్రా కూడాను నారాయణ తత్వమే వ్యాపించి ఉన్నదనే సత్యమును వేదము తెలుపుతూ వచ్చినది. పంచభూతములు మిగిలినటువంటి వస్తువులు ఏ శక్తిని ఆధారము చేసుకొని ఉంటున్నవి? అన్నిటి యందు కూడా ఒక చైతన్య శక్తియే వ్యాపించి ఉంటున్నది. కనుక దేనిని మనము గాఢముగా ధ్యానించినా అందులో ఉన్న చైతన్య శక్తి, మనలో ఉన్న చైతన్య శక్తి ఏకమై ఏకత్వ స్వరూపమును నిరూపిస్తుంది. వస్తువు యొక్క రూపనామములు ప్రత్యేకంగా మనకు గోచరించవచ్చు. వాటి అవస్థలు ప్రత్యేకంగా మనకు అనుభూతికి రావచ్చు. కానీ అందులో ఉన్న చైతన్య శక్తి ఏకమైనటువంటిదే. ఒక చిన్న ఉదాహరణ, మనము చక్కెర పాకముతో అనేక విధములైన రూపమును తయారు చేస్తున్నాము.
నక్క, కుక్క, ఎద్దు, ఏనుగు, గుర్రము, నెమలి మొదలగు స్వరూపములను మనము పోతపోస్తున్నాము. వాటి రూపనామములు మనకు భిన్నముగా కనిపించవచ్చు. వాటి అన్నింటి యందు ఉన్నది చక్కెర ఒక్కటియే. ఆ ఆకారం యందు ఏ భాగమును కొంత తుంచి నోటిలో వేసుకొనను అందులో చక్కెర గుణము మాత్రమే నిరూపిస్తుంది గాని ఆకారం యొక్క గుణము నిరూపించుటలేదు. ఇట్టి ఏకత్వమైన సత్యమును ప్రబోధించినవే సర్వమతములు కూడాను. మతముల యొక్క ప్రబోధములు పవిత్రమైనటువంటివి అయినప్పటికీ మతస్థాపకుల యొక్క అనుచరులు వాటిని భిన్నముగా భావించి భేదభావములు కల్పించుతూ వచ్చారు. మతములను ద్వేషించటము కానీ మతములను హీనముగా చూచుట కానీ ఇది చాలా పొరపాటు. ఒక మతము హీనమైనదని మరి ఒక మతము అధికమైనదని ఈ భేదభావములు కల్పించుకొనటము నిజముగా ఒక విధమైన అజ్ఞానమే. ఇలాంటి చిత్తము కలిగిన వారు భగవంతుని ఎందుకంటే మతముల ఎందే భక్తి శ్రద్ధలు పెంచుకుంటుంటారు. అందుకు కారణము సంకుచిత భావము. మతము యొక్క విచారణ యందు యువకులైన వారు ఏ మాత్రము ప్రవేశించక సర్వమతముల సారము, సర్వమతముల గమ్యము, సర్వమతముల కీలకము ఒక్కటే అను సత్యమును గుర్తించటం అత్యవసరము. దీనికి స్వామి చిన్న పద్యం చెప్పారండి. మతములన్నీ చేరి మంచినే బోధించు, తెలిసి మెలగవలయు తెలివితోడ, మతులు మంచివైన మతమేది చెడ్డది, వినుడు భారతీయ వీరులారా. మతములన్నీ ఏ మత సర్వమతము మనకు అందుకనే స్వామి సర్వధర్మ స్తూపం ద్వారా అందరు సర్వమతాలు ఒకటే అని సూచించి సర్వధర్మ ప్రార్థన కంపల్సరీ భజనలో పెట్టించి దాని ద్వారా అందరూ ఒకటే అని నిరూపించారు స్వామి. అది మనం తెలివితోట మనం తెలుసుకోవాలి. అంతేగాని అన్నీ చెప్పేవి కూడా దేవుడి దగ్గర చేరే మార్గాలు గమ్యం ఒకటే కాబట్టి మార్గాలు వేరు వేరని స్వామి మనకు ఎన్నోసార్లు తెలియజేశారు. కానీ మనం ఇంకా యువకులకు మనం తెలియజేయాలి మనం దీని ద్వారా అని. ఇంకా 100వ సంవత్సరం బర్త్డే మన కార్యక్రమాలు ఇంకా అవ్వలేదండి. దీన్ని ఇంకా యువతని ఇంకా మనం పురోభివృద్ధి వైపు ఈ సర్వమత సారం వైపు నడిపించాలని స్వామి కోరిక అండి. అది కూడా మనం దాన్ని సాధించడానికి మనం కూడా సంసిద్ధంగా ఉండాలని. ఈనాటి మానవుడు విచారణ శక్తిలో శూన్యుడు కావటం చేత మానవత్వం వేరు దైవత్వం వేరు అను భిన్న భావములకు అవకాశం ఇస్తున్నాడు. అది హాస్యాస్పదము. జనుడే జనార్దనుడు, మానవుడే మాధవుడు, నరుడే నారాయణుడు. ఏ నాటికైనను నరుడు నారాయణుడు కాక తప్పదు, నారాయణుడు నరుడుగా అవతరించక తప్పదు. నరనారాయణుల అధ్యక్షతనే ఈ ప్రకృతి సంబంధమైన సమావేశం యొక్క అంతరార్థము. దీనినే ద్వైతము, విశిష్టాద్వైతము, అద్వైతము అని చెప్పుతూ వచ్చారు. ఇక్కడ ద్వైతం అన్నటువంటిది నేను వెలుగులో ఉంటున్నాను, ఐ యామ్ ఇన్ ది లైట్ అంటున్నది. విశిష్టాద్వైతము వెలుగు నాలో ఉన్నది, ది లైట్ ఈజ్ ఇన్ మీ అంటున్నది. అద్వైతము వెలుగు నేనే, ఐ యామ్ ది లైట్ అంటున్నది. సర్వత్రా ఉన్న ఆత్మ దేహభావము చేత జీవభావము చేత భిన్నములుగా మనకు కనిపిస్తూ ఉంటున్నది. నిజముగా మనము ఒక వ్యక్తిని చూచినప్పుడు అతని రూపనామములనే మనము భావిస్తూ ఉంటాము. అతని ప్రవర్తనను పునస్కరించుకొని అతని మంచి చెడ్డను నిర్ణయిస్తున్నాము. కానీ ఈ రెంటికి సాక్షిభూతుడైన ఆత్మ ఉంటున్నాడు కనుకనే వీఆర్ నాట్ వన్ పర్సన్ బట్ 3. ది వన్ యూ థింక్ యూ ఆర్, ది వన్ అదర్స్ థింక్ యూ ఆర్, ది వన్ యూ రియల్లీ ఆర్. పూర్వము చైతన్యమును గుర్తించిన తర్వాత మూడింటి యొక్క ఏకత్వం మనకు అనుభూతి రావాలి. సాయిరామ్ మేడం గారు ఇక్కడ కంక్లూజన్ ఇవ్వండి కొద్దిగా. ఓకే అండి. సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి స్వామికి, గురువు గారికి, అమ్మ వరలక్ష్మి గారికి, మీకు అందరికీ అండి. నేను మొన్న పుట్టపర్తిలో ఒక విశేష మరి దారాగిరిజీ గారు కూడా తెలిసేమో చెప్పారేమో అండి.
నేను ముందు గ్రామ సేవలకని వేసారండి నాకు సర్వీసు. అయితే అక్కడ కొంచెం నేను ఇబ్బంది పడతానేమమ్మా మరి అక్కడ అంటే నేను ఎక్కువగా హాస్పిటల్ సర్వీస్, సూపర్ హాస్పిటల్ సర్వీసును బర్త్డేకేమో మా కులవంతులో చేసేదాన్నండి. ఎప్పుడు గ్రామ సేవల్లోనే అక్కడ చేయలే. అమ్మ నేను చేయలేనేమో ఎలాగా అంటే, సరే అని సౌత్ క్యాంటీన్లో చేయమ్మా అన్నారు అని ఒకరోజు వచ్చారండి. ఒకరోజు అక్కడ చేసి రెండో రోజు ఇక్కడికి వచ్చారండి. మూడో రోజు అక్కడ అనుకోకుండా చిన్న ఇన్సిడెంట్ జరిగింది. మరి గిరిజి గారు చెప్పారో లేదో, గిరిజి గారు కూడా అక్కడే ఉన్నారు. అయితే అక్కడ మా రోజుకి ఒక 10 క్వింటాలు ఉల్లిపాయల వరకు కోస్తూ ఉండేవాళ్ళం అండి. అయితే క్లీన్ చేసేది, ఉల్లిపాయలు క్లీన్ చేసే సెక్షన్ అండి అక్కడ. ఒక మిషన్ ఉంది, ఆ మిషన్లో ఉల్లిపాయలు క్లీన్ చేపిస్తున్నారు. శ్రీకాకుళం నుంచి వచ్చింది ఆవిడ, ఆధ్యాత్మిక కోఆర్డినేటర్, శ్రీకాకుళం జిల్లా ఆధ్యాత్మిక కోఆర్డినేటర్ అంటే ఆవిడ అక్కడ సర్వీస్ చేస్తున్నారు. అయితే ఆవిడ కడిగే దగ్గర ఆ మిషన్ దగ్గర ఉన్నారండి. ఉంటే అది ఏమైంది, ఆవిడ ఏదో సడన్గా మరి ఎందుకు ఎలా, అప్పటికి 1 వీక్ నుంచి ఉన్నారు ఆవిడ అక్కడ చేస్తున్నారు. కానీ సడన్గా మరి ఏం జరిగిందండి, ఆవిడ చీర కొంగు కప్పుకుంటాం కదండి, ఆ కొంగు వెళ్ళి ఆ మిషన్లో పడిపోయింది. ఆ మిషన్ చుట్టేసింది. ఎవరికైతే స్విచ్ ఆపాలని అసలు అమ్మో అమ్మో అంటున్నారు, కానీ ఎవరు స్విచ్ ఆపాలని ఐడియా అసలు ఎవరు రావట్లేదండి. సడన్గా దేనికి వచ్చాడో ఒక అతను వచ్చే సాయిరామ్ వచ్చి, ఏంటంటే అలా మా చూస్తున్నారు స్విచ్ ఆపకుండా అని స్విచ్ ఆపాడు. స్వామి ఎంత దయామయుడు కాబట్టి అండి, స్వామి ఆయన రూపంలో వచ్చి ఆపాడండి. లేకపోతే ఆవిడ చాలా ఫేస్ చేయాల్సి వచ్చేది. లక్కీగా ఏంటంటే మాస్క్ పెట్టుకొని, రెండోది తలకి అక్కడ కూరగాయలకు వస్తున్నానండి, సౌత్ క్యాంటీన్లో కూరగాయలు డాక్టర్స్కి విఐపీస్కి అక్కడ తయారు చేస్తున్నారండి. అందుకని క్యాప్ కూడా పెట్టుకున్నారండి తలకి. అందువల్ల ఆవిడ జుట్టు లేకపోతే జుట్టు కూడా వెళ్ళిపోతే చాలా చాలా ప్రమాదం జరిగేదండి. ఇంకా అది చీర కొంగు ఒక్కటే చుట్టుకోవటం వల్ల అది మనకి మనం ఊరేసుకున్నట్టుగా నెక్క దగ్గర కట్ అయిపోయిందండి కొంచెం చర్మం. అది దాంతో ఇక ఆవిడికి అంత బాధలో కూడా చూడండి, సర్వీస్ చేసేవాళ్ళు ఎలా ఉంటారండి, అంత బాధలో కూడా నాకు పర్వాలేదా నేను వరల్డ్ కాన్ఫరెన్స్లో అటెండ్ అవ్వడానికి ఆవిడ పేరు ఇచ్చిందంటండి. 2021 జరిగింది కదండి అయ్యి, దానికి పేరు ఇచ్చిందంట. నేను కాన్ఫరెన్స్లో జాయిన్ అవ్వాలి, నాకు పర్వాలేదా, అంత దీనిలో కూడా అండి అంటూ స్పృహ తప్పిపోయిందండి. కానీ ఆ రోజు ఆదివారం అండి, నవంబర్ 16 ఆదివారం అండి. హాస్పిటల్స్లో అందరూ డాక్టర్స్ ఉండరు, తీసుకెళ్ళారు, అంబులెన్స్లో తీసుకెళ్ళారండి. స్పృహ లేని ఆవిడని తీసుకెళ్ళి జాయిన్ అయ్యామండి. ఎవరు లేరండి, ఎట్లా అండి, డాక్టర్లు ఎలా లేండి అని అందరూ ఆలోచిస్తుంటే, వెంటనే మరి ఇదంతా మన సౌత్ క్యాంటీన్ స్వామికి రిఫ్లెక్షన్ అవుద్ది. వెంటనే మెడికల్ క్యాంప్లో ఉన్న డాక్టర్స్ ఒకరికొకరు కలుపుకొని మాట్లాడుకొని అసలు అందరు డాక్టర్స్ వచ్చేసారండి. సండే అయినా సరే, ఇక్కడ కాదు దీన్ని సూపర్ హాస్పిటల్ తీసుకెళ్ళాలని మళ్ళీ వెంటనే సూపర్ హాస్పిటల్లో కూడా మళ్ళీ లేరంటండి. ఎంఆర్ఐ స్కాన్ చేయాలి, ఈవిడికి అన్నీ ఎక్స్రే చేయాలి, అన్నీ చేయాలని. కానీ సండే అయినా సరే అన్ని స్కాన్లు చేసి ఫైనల్గా అసలు ఆవిడకి ఏమీ జరగలేదు, అంతే చర్మం ఒకటే కట్ అయింది అన్నారండి. అసలు స్వామి ఎంత దయామయుడో, ఎంత ఆయన 100th బర్త్డేకి మేము కళ్ళ ముందు ఎంత సాహసమైన, అసలు మాకు 2 రోజుల వరకు ఆవిడ మాట్లాడుతున్నా సరే నాకు బాగుంది, ఆవిడ స్పృహ వచ్చినా సరే మళ్ళీ ఇదే అంటుందంటండి, నేను వరల్డ్ కాన్ఫరెన్స్కి వెళ్ళొచ్చా అని అంటుందండి. ఇంకా ఆవిడ అంత కోరికగా ఉన్నప్పుడు ఎందుకని డాక్టర్స్ కూడా బ్యాండేజ్ చేసి ఆవిడని వరల్డ్ కాన్ఫరెన్స్ కూర్చోబెట్టారండి. అసలు చూడండి స్వామి ఎంత మనకి మన వెంట జంట కంట ఉండేది. ఏదో ఆవిడకి ఇంకా బయట ఉంటే ఇంకేదో పెద్ద ప్రమాదం జరిగేది, స్వామి ఈ చిన్న ప్రమాదంతో ప్రాణాన్ని రక్షించాడని మేమందరం చాలా ఆనందించామండి. సాయిరామ్ నాకు ఈ అవకాశం ఇచ్చింది, సాయిరామ్ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలండి. సాయిరామ్.